వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాదీపం వదన సదృశం తత్వమస్యాది లక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. మండలాకారంగా ఒక సున్నలాగా అంటే నువ్వు చూస్తే హొరైజన్ పైన గుండు కింద గుండు కనపడుతుంది కదా, అది పూర్ణం. అట్లాంటి పూర్ణం మొత్తం బ్రహ్మాండం అంతా ఒక పూర్ణం, అది ఆ పూర్ణం. ఈ మొత్తం పూర్ణం. మనం ఇప్పుడు గురువు గారిని ఏమడుగుతున్నామంటే తత్పదం దర్శితం ఏన, అఖండ మండలాకారంగా ఉండి వ్యాప్తం ఏన చరాచరం, చరంలో అచరంలో కూడా ఏది వ్యాపించి ఉందో, ఏది వ్యాపించి ఉంది? చరంలోనూ వ్యాపించి ఉంది, అచరంలోనూ. తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అంటున్నా. ఆ పదం చూపించు నాకు అంటున్నావు. నీ లోపల ఉన్న వాళ్ళని చూపించమని కాదు మనం అడుగుతున్నదే అది. ఉపనిషత్తులు వేద వాంగ్మయం అంతా ఇదే చెప్పింది, అయితే కథారూపంగా చెప్పింది. ఉపనిషత్తులు అందరికీ అర్థం కావు, వేదమే అర్థం కాదు, సంస్కృతమే రాదు మనకి కదా. వేద భాష ఇంకా వేరు, అదే మనకి తెలియదు. మీకు ఇంత డీకోడ్ చేస్తుంటే మీకు కొంచెం తెలుస్తున్నది కదా. నేను కూడా అంత చదువుకోలేదు, నేనంత చదువుకున్నానని మీరు అనుకుంటున్నారేమో. నేను చదువుకుని చాలా తక్కువ. పదం దర్శితం ఏన, అటువంటి ఉపనిషత్తులని మనం అర్థం చేసుకోలేమని మన ఋషులు ఎంత కష్టపడి పురాణాలనే పేరుతో 18 పురాణాలు రాశారు. అది కాక మహాభారతం జరిగిందా జరగలేదా మనకు అనవసరం. జరిగితే ఎలా జరిగింది, భాగవతం కానీ భారతం కానీ జరిగిందా లేదా అని కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అందులో ఏం చెప్పాడు, మనం ఏం చెయ్యాలి కదా. రాముడు పుట్టాడా లేదా, అయోధ్యలోనే పుట్టాడా, ఎందుకు ఇవన్నీ అనవసరం కదా. రాముడు ఏం చేశాడో అది చెయ్యి. రాముడు ఏ సిచ్యువేషన్ లో ఎలా ప్రవర్తించాడో అది చేయడం నేర్చుకో నువ్వు. రాముడు లాగా నువ్వు కూడా నిన్ను అందరూ గౌరవించే పరిస్థితికి వస్తావు. నేను నాలాగే ఉంటాను, రాముడి సంగతి నాకొద్దు, నేను రాముడిని పూజలు చేస్తాను అంటే పూజ చేస్తే ఏం రాదు. రాముడిలాగా నేర్చుకో, అర్థమైందా? తర్వాత ఈ భాగవత కథలన్నీ కూడా అవి జరిగినయ్యా జరగలేదా అని క్వశ్చన్ చేయవాకండి. ఏ ఉద్దేశంతో అవి రాశారు అంటే, నువ్వు వామనుడుగా ఉన్నావు. వామనుడు అంటే చిన్నవాడు. జీవుడు ఎప్పుడూ చిన్నవాడుగానే ఉంటాడు. వాడికంటే బ్రహ్మాండం చాలా పెద్దదిగా ఉంటుంది కదా. పదం దర్శితం ఏన, ఒకవేళ నీవే గనక ఆ పదం తెలుసుకుని ఇదంతా విశ్వసాక్షి, నువ్వు విశ్వసాక్షివై ఇదంతా నీ కన్నవ్వాలి.
విశ్వాక్షం అంటే అది అర్థం. అంటే నీ కన్ను ఏది కావాలి, నువ్వు ఎంత పెద్దవాడివైతే నీకు ఇంత కన్ను ఉంటుంది. ఈ కన్నులో నుంచి నా కన్ను చిన్నదే, ఈ కన్నులో నుంచి నేను ఇంత ప్రపంచాన్ని చూడగలుగుతున్నా, అవునా కాదా? ఈ కన్నులో నుంచి హొరైజన్ కాదురా, మీరందరూ కలిసి ఎంత పెద్దవాళ్ళు, ఈ గది ఎంత ఉందో అంత వాళ్ళు. కానీ నేను అందరినీ ఇంత కన్నుతోనే చూడగలుగుతున్నా. అంటే నా చూపు ఎంత గొప్పది, నా చూపు ఎటువంటిదంటే ఇక్కడి నుంచి బయలుదేరి అన్ని దిక్కులకి వెళ్ళగలదు. ఈ కన్ను అంతదైతే నేను ఇక్కడ ఉంటే, అంటే దీని వెనక నేనుంటే నా కన్నుతో నేను ఈ విశ్వాన్నంతా చూడగలగాలి. అప్పుడు నేనేమవుతానంటే వామనుడి నుంచి త్రివిక్రముని అవుతాను. అంతేగాని అక్కడక్కడే నుంచుని బలి యజ్ఞశాలలో వామనమూర్తి వచ్చి 3 అడుగులు దానం అడిగి వెంటనే విజృంభించాడు అంటారు కదా. ఇంతింతై వటుడింతయ్యై మరియు దానింతై నభోరాశిపై ఎంతై తోళ మండలాగ్రమణ కళ్ళంపై నభోరాశిపై అట్లా వెళ్ళిపోతున్నట్ట. అంటే ఈ మనుషులందరూ కూర్చొని ఉండగా వాడు అట్లా వెళ్ళిపోతే వీళ్ళు ఇట్లా చూడగలిగారా? వీళ్ళు ఎంత ఉన్నారు అంటే నిన్ను అంత గమ్మన్నాడు. నువ్వెప్పుడు అంత అవుతావు? నువ్వు ఎప్పుడైతే బ్రహ్మవై విష్ణువై శివుడు అవుతావో నువ్వు ఇప్పుడు ఎట్లున్నావు? పాదోషైశ్వాముఖానిలో ఉన్నావు నువ్వు. నీ బతుకు ఎక్కడుందిరా? పావు భాగంలో బయట వస్తున్నాం మనం, చావడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు వస్తామో ఎల్లుండి చేస్తామో, రేపు ఎల్లుండి కాక ఇంకో నిమిషంలో రావచ్చు తెలియదు కదా. నువ్వు ముందు త్రిపాదస్యగా అంటే ఇప్పుడు నువ్వేమి కావాలి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కావాలి. ఆ తర్వాత నువ్వేమైపోవాలి? అది వదిలిపెట్టి ఇదిగా నువ్వు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అవడానికి చాలా ఈజీ. ఇది వదిలితే మనం అదే అమృతమే కదా. ఎరుసలకాయ చెక్కు కొట్టుకోవడం ఎంతసేపు, చెక్కు ఇక్కడ వారేయడం ఎంతసేపు, ఆ విత్తనం పోయి మళ్ళీ భూమిలోకి వెళ్ళి అందులో నుంచి మళ్ళీ ఇంకో విత్తనం తెచ్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఇది చాలా క్షణం. ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు పుడతారు అని అడిగితే అది అర్థం. వేరుశనకాయ కొట్టుకోవడం ఎంతసేపు, చెక్కులు బారేయడం ఎంతసేపు, మళ్ళీ అందులో ఉన్న విత్తనం మళ్ళీ మొలకెత్తి ఇంకో చెక్కుడు విత్తనం వేసుకుని మళ్ళీ రావాలంటే ఎంత టైం పడుతుంది? నీ ప్రపంచంలోనే అంత టైం పడితే కదా. ఇక్కడ సంవత్సరం అక్కడ ఒక్క రోజు అంటే మరి మన పెద్దవాళ్ళందరూ అక్కడికి పోయి ఎన్నాళ్ళ నుండి మళ్ళీ తిరిగి రావాలి. ఆలోచించండి, అర్థమవుతుందా? కాబట్టి ఏం చెయ్యాలి, నువ్వేం అవ్వాలి, నీకు ఎట్లా తెలియాలి అంటే నువ్వు ముందు వామను నుంచి త్రివిక్రముడైపో. త్రివిక్రముడైపో అంటే అర్థం ఏమిటంటే ఒక పాదంతో భూమినంతా ఆక్రమించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయవలసింది ఇదంతా ఆక్రమించు. తర్వాత నువ్వు చేయవలసింది ఇదంతా ఆక్రమించు. ఈ రెండు ఆక్రమించిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళే ఉంటే ఒకసారి అదంతా అయిపోతుంది. అర్థమైపోయిందా? సాధన ఏమిటి అంటే అది ఒకసారి అయిపోతుందా? నిమిషాల మీద. ఇప్పుడు ముందు నువ్వేం పోగొట్టుకోవాలి? ఇది నేను అన్న భావం పోగొట్టుకో. ఇప్పుడు నీకున్నది ఏమిటి? దేన్ని నువ్వు నేననుకుంటున్నావు? మృతాన్ని. చచ్చిపోయేది చస్తుందిరా అని చెప్తుంటే మరైతే చస్తుందిరా అంటే నన్ను ఎట్లా జాగ్రత్త పడమంటారండి? మనకి నీ చేతికి ఒక వెండి గ్లాస్ ఇచ్చాను అనుకో, ఒక స్టీల్ గ్లాస్ ఇచ్చాను, ఒక గాజు గ్లాస్ కూడా ఇచ్చాను, మంచినీళ్ళు కాఫీ వచ్చి కదా. గాజు నేను ఏం చెప్పను, నీకే తెలుసు. ఆ గ్లాస్ పట్టుకోగానే ఇది గాజు గ్లాసు,
ఏమాత్రం నేను పొరపాటు పడ్డా ఇది కింద పడిపోతుంది. కింద పడిందంటే గ్యాస్ ఇంకా చుట్టపోవడం కాదు, పగిలిపోతుంది. వెండి గ్లాసు లేకపోతే స్టీల్ గ్లాసు అయితే పడితే చుట్టపోతుంది, లేకపోతే అందులో నీళ్లు పోతాయి. గాజు గ్లాస్ అట్లా కాదు, నీళ్లతో పాటు అంటే మృతమైనటువంటి దేహం నీ దగ్గరుంది అంటే నీది వెండి గ్లాసు స్టీల్ గ్లాసు కాదు, ఇది గాజు గ్లాసు అన్న ముందు తెలుసుకుంటే గాజు గ్లాసుని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావో అంత జాగ్రత్తగా కాపాడు. నీ దగ్గర ఉన్నది గాజు గ్లాస్. గాజు గ్లాస్ ఎన్నాళ్ళు దానికి లైఫ్ టైం అంటే ఏం చెప్పాలి? ఏమిరా నాయన, ఏమో జాగ్రత్తగా వాడుకుంటే గాజు గ్లాసు ఎన్నేళ్ళైనా ఉండొచ్చు, లేకపోతే పడిపోవచ్చు. గాజు గ్లాసు నీకు ఎందుకు ఇచ్చాము అంటే నీళ్లు తాగడానికి ఇచ్చాము కదా, నీళ్లు సంపాదించడానికి ఇవ్వాలి. బాగా ఆలోచించండి. ఆల్రెడీ కొన్ని నీళ్ళు ఇచ్చి నీకు గాజు గ్లాస్ ఎందుకు ఇచ్చామంటే ఈ నీళ్లు తాగరా అంటే ఈ జీవితం ఎందుకు వచ్చింది నీకు, ఈ జీవితాన్ని ఎందుకు పుట్టావో తెలుసుకుని దాన్ని అనుభవించడానికి నువ్వు సంసిద్ధం కారా. కానీ నువ్వేం చేస్తున్నావు, ఈ నీళ్లతో ఒక బిందె నీళ్లు ఎట్లా సంపాదించాలి అని చూస్తున్నావు. నువ్వు చేస్తున్న పని అదే. ఈ కర్మతో ఏమ్మా అది సంపాదించాలనుకుంటున్నావు. ఈజ్ ఇట్ కరెక్ట్? ఆలోచించు. మరి మనం చేస్తున్న పని అదే కదా. మనం ఏం చేస్తున్నాను రా, 3 ధనం సంపాదించాలి. ఎందుకురా? సరే, ఇంకా సుఖాలు పొందాలి. సుఖం పొందాలి అనేది ఏమిట్రా? కోరిక. కోరిక నిన్నేం చేస్తుందిరా? దానివైపే నడిపిస్తుంది. సుఖం డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఏం చేయాలి? ఉద్యోగం రానంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటాడు. డబ్బులు సంపాదించినప్పటి నుంచి వాడికి ఏముంటుందంటే పెళ్ళి చేసుకోవాలి కదా. సరే పెళ్ళి అయింది, ఓ 1 ఏడాదో 2 ఏళ్ళు గడిచినాయి అంటే నీ చేతిలో ఉన్నది గాజు గ్లాస్ అనే సంగతి మర్చిపోయినావు. పైగా ఇంకొకళ్ళకి కూడా నువ్వేం చెబుతున్నావు అంటే నా దగ్గర వెండి గ్లాస్ ఉందని మనం ఇస్తున్నావు. నా గ్లాస్ కింద పడదు, పగిలిపోదు, అస్సలు పగలదు, పడితే చుట్టబోతుంది. చుట్టబోతే బాగు చేసుకోవడానికి ఇన్సూరెన్స్ ఉంది, నీకేం భయం లేదు. ఆలోచించండి కదా. నిన్న చివరికి ప్రార్థన చేస్తున్నప్పుడు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటాం కదా. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అరే వీళ్ళకి ఇది చెప్పలేదే అని. నేను చెబుదామనుకునేటప్పటికీ అందరు లేచేశారు అప్పుడే కదా. స్వస్తి ప్రజాభ్యం చెప్పినప్పుడు గోవులకి బ్రాహ్మణులకే శుభం జరగాలి అన్నాడు. ఒకడెవడో కామెంట్ చేశాడు, అందుకని నేను చెప్తున్నా. ఏ బ్రాహ్మణులు ఒక్కళ్ళే సుఖంగా ఉండాలా, ఆవులు ఒకటే సుఖంగా ఉండాలా, ఇంకా మనుషులు ఎవ్వరూ లేరా అంటే నీకు జ్ఞానేంద్రియాల్లో ఒక ఇంద్రియాన్ని ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నప్పుడు వాక్కు మనస్సు ఎతో వాచో నివర్తంతే, ఎస్ వాక్కు మనస్సే చెప్పారు కదా. వాక్కు అని ఎందుకు చెప్పారంటే కర్మేంద్రియ పంచకం, వాక్ పాణి పాద పాయు ఉపస్థలు అంటే వాక్ అని చెప్పారంటే మిగిలినవన్నీ అందులోనే రావాలి. అది ఉపనిషద్ ఋషుల ఉద్దేశం. మనస్సు చెప్పారంటే జ్ఞానేంద్రియ పంచకంతో పాటు మనశ్శష్టాని ఇంద్రియాణి అన్నాడు. 6వ ఇంద్రియం మనస్సు.
కాబట్టి వాక్కు మనస్సు రెండు అని చెప్పాడంటే జ్ఞానేంద్రియ పంచకం కర్మేంద్రియ పంచకం దీన్ని తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేదు? అది మృతం. ఇప్పుడు తెలుస్తుంది నీకు. అది మృతం, అది గాజు గ్లాస్, అది పోతుంది, ఉండదు. అందుకని అట్లా ఆ రూల్ మీరు అప్లై చేసుకుంటే గోవుని బ్రాహ్మణుణ్ణి చెప్పాడు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర అని. బ్రాహ్మణుడు ఒక్కడిని చెప్పాడంటే మరి ఎవరు బాగుండాలి? మనుష్యులందరూ బాగుండాలి. మనుష్యులందరూ ఈ నలుగురిలోకే వస్తారు కదా. అందుకని గోవు చెప్పాడు, బ్రాహ్మణుడు చెప్పాడు. గోవు ఎందుకు చెప్పాడంటే నమో అస్తు ద్విపదే నమో చతుష్పదే. 2 కాళ్ళు ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, 4 కాళ్ళు ఉన్న వాళ్ళందరూ బాగుండాలి. 4 కాళ్ళల్లో వస్తుంది. కాబట్టి గోవుని బ్రాహ్మణుణ్ణి ఉండాలి అని చెప్తున్నారంటే అర్థం ఏమిటి? మనుష్యులందరూ బాగుండాలి, శుభమస్తు, వాళ్ళందరూ శుభంగా ఉండాలి కదా. 2 కాళ్ళున్నవి 4 కాళ్ళున్నవి జంతు జాతి, ఆవు జంతువు కదా. అంటే ఇంతకంటే ఇంకా ఏమైనా ఉన్నాయా? 6 కాళ్ళు ఉన్నవి సెంటిపీడ్లు ఉన్నాయి కదా. సెంటిపీడ్ అంటే 100 కాళ్ళు ఉంటాయి. ఏమనాలి దాన్ని అమ్మ? సెంటిపీడ్ని తెలుగులో ఏమనాలి? జెర్రీ, కాళ్ళ జెర్రీ, అట్లాంటి ఆ జాతివి. మరి అవి బాగుండక్కర్లేదా? వాటికి బాగుండడం అనేది లేదు. ఎందుకని లేదు అంటే మన జంతువులు మన సృష్టిలో జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ్యాలని కొన్ని ఉన్నాయి. జరాయుజాలంటే మావి నుంచి పుట్టిన వాళ్ళం. మనం అందరం మన తల్లి కడుపులో తల్లి కడుపులోంచే వచ్చాం. కానీ మన అమ్మ కడుపులో మనకి అమ్మకి మధ్యలో ఒక లేయర్ ఉంది. డైరెక్ట్ టచ్ లేదు మనకి. మరి డైరెక్ట్ టచ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన బొడ్డులో నుంచి అమ్మ దగ్గరికి ఒక కనెక్షన్ పెట్టాడు, వైర్ కనెక్షన్ లాగా. అంతే. ఆ బొడ్డు కాస్త కత్తిరించంగానే మన బాక్స్ మనకి రెడీగా బయటకు వచ్చేసింది. అమ్మతో మనకు సంబంధం లేదు. అర్థమైందా? జరాయుజం అంటే అది. మనమే కాదు, పశువులు కూడా అట్లా మావిలోంచే పుడతారు. మావి అని మన వాళ్ళకి పాపం ఆ పదం తెలియక మాయలో అంటారు. మాయబడలే, ఇంకా మాయబడదు. ఏమీ రాదురా, మన కర్మమేమో. ఏం చెప్పాలి? జరాయుజ స్వేదజ. స్వేదజ అంటే చెమటలో నుంచి పుడతాయిట. పేలు సరీసృపాలు అంటారు వాటినన్నిటినీ. అంటే ఇప్పుడు ఆ సెంటిపీడ్ లాంటివి పురుగులు చిన్నవి, వాటికి ప్రమోషన్ లేదు కదా. అందుకని వాటిని చెప్పలే, వాటికి శుభమని చెప్పలే. వాటికి శుభం ఏమిటి అంటే వాటికి మరణమే శుభం. ఎందుకంటే మరణం శుభం. మరణిస్తే మళ్ళీ అన్నా ఇంకో జన్మ వస్తుంది. అండజ గుడ్డు పగిలితే గుడ్డుగా ఒక జన్మ, గుడ్డు పగిలితే పిల్లగా ఒక జన్మ. గుడ్డు పగిలింది అంటే అది 2 కాళ్ళ జన్మ అవుతుంది. గుడ్డుకి జన్మ లేదు. గుడ్డు పగిలితే అందుకని 2 కాళ్ళు వస్తాయి. పక్షి దానికి 2 కాళ్ళు ఉంటాయి. అందుకని నమో అంటే పక్షి మనం ఈక్వల్ అన్నమాట. మనకి 2 కాళ్ళే, దానికి 2 కాళ్ళే. పక్షికి మనకి 2 కాళ్ళు. 2 కాళ్ళు ఉండేదానికి బంధం ఉంటుందిట. బంధం అంటే ఏమిటి? పక్షులు కూడా చూడండి, తీసుకెళ్ళి దాని బిడ్డకి అన్నం తీసుకెళ్ళి పెడతాయి. ఆవు పెట్టదు. మీరు గమనించారా? సృష్టి చెప్తుందిగా మీకు. ఆవు బిడ్డకు తీసుకెళ్ళి అన్నం పెట్టదు, తను గడ్డి తింటుంటుంది. దీన్ని చూసి అది తింటాను నేర్చుకుని అది తినాలి కదా.
అందుకని నమో అస్తు ద్విపదే అన్నారు. మనుష్యులకి పక్షులకి కూడా శుభమస్తు. చతుష్పదే 4 కాళ్ళకు కూడా శుభం. అంతేగాని ఆ మిగిలిన వాళ్ళకి లేదు. జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ్యాలంటే చెట్లు విత్తనంలో నుంచి చీల్చుకుని భూమిని చీల్చుకుని పైకి వస్తాయి. అవి మనం గాజు గ్లాస్ అని మనం గుర్తుపెట్టుకుని వామనుడు త్రివిక్రముడు కావడానికి ప్రయత్నం చేయండి. అదే సాధన. ఎట్లా అవుతాడు అని నిన్న 113, 114 ప్రశ్నలు మీకే చెప్తాయి. ఎవ్వడు ఏమీ చెప్పక్కర్లే, ఎవడికి వాడే. ఎట్లా తెలుసుకోవాలండి? మళ్ళీ పాఠం వినమంటారా? అక్కర్లే. ఏది మృతం, ఏది అమృతం, ఏది చచ్చిపోతుంది, ఏది చావకుండా ఉంటుంది. నా దగ్గర 2 ఉన్నారు. వాళ్ళిద్దరూ జీవేశ్వరులు. జీవేశ్వరులను గురించి నీకు సరైనటువంటి అవగాహన వస్తే ఆ 2 కంటే వేరుగా ఉన్న ఒకడున్నాడే. అందుకే దీన్ని జీవుడు అనకూడదు, దేహం అనాలని చెప్పింది నేను నిన్న. దీన్ని అభిమానిస్తూ వాడిని జీవుడు అన్నాం, కానీ జీవుడు బ్రహ్మమే. అర్థమైంది కదా? ఇప్పుడు వినండి. అపౌరుషేయము అన్న పదానికి అర్థం ఏమిటంటే, దేహంతో ఉండకుండా నేను ఈ శరీరాన్ని నాదిని అని అనుకోకుండా నువ్వు నేనుని అనుకుని, నేను కూడా వామనుణ్ణి కాదు, నేను త్రివిక్రముణ్ణి అంటే నువ్వు ఈ లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే ఏది మాట్లాడతావో అదే అపౌరుషేయం. లేకపోతే పౌరుషేయమే. అర్థమైందా? పౌరుషేయంలో నువ్వు ఏం చెయ్యగలవు అంటే 3 గురించి మాట్లాడగలవు. మనం మాట్లాడే మాటలన్నీ ఈ 3 గురించే. మీరెప్పుడు ఎవరిని కలిసినా సరే అప్పుడు పౌరుషేయం కాదు, మీరు అపౌరుషేయం కాదు, పౌరుషేయమే కదా. ఎందుకంటే ఇంత చిన్న విషయం చెప్తా చూడండి మీకు. ఎవరినన్నా ఇద్దరం మనం కలిసినప్పుడు ఏమ్మా బాగున్నావా అని అడుగుతాం. బాగుండడం అనేది ఎవరికి కావాలి? నాదికి. నేనుకు చెడిపోవడం అంటూ ఉంటే కదా బాగుండడం కావాలి. ఎప్పుడూ బాగుంటుంది. పైగా దాన్ని బాగున్నావా అని అడగాల్సిన ఇంకోళ్ళు లేడు. అవునా కాదా? వెంటనే ఆ ఎదుటి మనిషి ఏమంటుందంటే బాగున్నావా అని అడిగినప్పుడు అవతల మనిషి ఏమంటుందంటే ముందు బాగున్నా అంటుంది. మళ్ళీ వెంటనే ఏం బాగులేమ్మా, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, మొన్ననే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చాను, గుండెకి ఏదో కొంచెం ప్రాబ్లం ఉందట, కాస్త స్టెంట్. ఇవన్నీ ఏం చెప్తున్నారు చెప్పండి? అది సంగతి. అదే అపౌరుషేయం కదా. మనం మాట్లాడే మాటలన్నీ పౌరుషేయాలు. పురుషుడుగా అంటే నువ్వు పురుషుడు కూడా కాదు, దేహంగా మాట్లాడదు. మళ్ళీ జీవుడుగా కూడా అనవాకండ్రా, వాడికి అవమానం. జీవుడికి అవమానం. నేను ఎక్కడ మాట్లాడాను? నేను ఎప్పుడు బ్రహ్మంగానే ఉన్నాను, వీడికి శక్తి ఇస్తూనే ఉన్నాను. వాడు నా శక్తి తీసుకుని అదే వాడు అట్లా వ్యవహారం చేస్తున్నాడు కదా. ఈశ్వరుడు కర్మని నడిపిస్తూ, మీకు ఉపనిషత్తు ఒక కథ చెప్తుంది. చెట్టు మీద 2 పిట్టలు ఉన్నాయట. ఒక చెట్టు మీద 2 పిట్టలు ఉన్నాయి. ఒక పిట్ట తింటూ ఉంటుంది, జీవితాంతం తినడమే దాని పని. ఒక పిట్ట చూస్తూ ఉంటుంది. చూస్తూ అంటే అది తింటోందని చూస్తోందా? కాదు, అది అంతా తింటున్నదా, ఏదైనా మిగిలిస్తున్నదా? మిగిలిస్తే దాన్ని 2 దెబ్బలు కొడదాం. తినే పిట్ట జీవుడు, చూసే పిట్ట ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు అంటే ఎవరు? నీ లోపల అమృతం అని ఉండే ఒకటి మృతం, ఒకటి అమృతం. అది నీ దగ్గరే ఉంది. అది కదా వెళ్ళిపోతుంది నీ దగ్గర నుంచి మరణంలో. అర్థమైందా? ఇంకా కాస్త చెప్తారండి మీకు, ఇంకా అవగాహన. నాకు ఇంకా ఆత్మ తెలియలేదంటే చంపేస్తా. ఇన్ని చెప్తే కూడా తెలియలేదంటే. ఏం కథ వింటున్నావా నువ్వు?
కథలు వినవాకండి. మీకు బబుల్ ర్యాప్ చూపించాను, ఒకటి పేపర్ ఉందా? దా, ఎంత కష్టపడి ఎన్ని ఎక్విప్మెంట్లు కనుక్కొచ్చి నేను మీకు చెబుతున్నాను రా, మీకు దాని వాల్యూనే తెలియకుండా పోయింది. ఎంత చెప్పినా జీవత్వం వదలటం లేదు. ఇది పేపరే కదా, ఈ మొత్తం అంతా ఇట్లనే ఉంది. ఈ పేపరు సింగిల్ పేపర్ కాదు, ఇటొక కాగితం ఇటొక కాగితం, అవే సచ్చిత్తులు, రెండు సేమ్. ఒకడు ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు. అక్కడక్కడ ఇట్లా పాప్ అయినాయి చూడండి. పాప్ అయినాయి అంటే పొంగినాయి. మొన్న మేము అడవికి పోయినాం అందరం చూడ్డానికి. మిమ్మల్ని అందరు కూడా తీసుకుపోదాం అనుకున్నాను, వాళ్ళ ఒప్పుకోలే. ఒక మనిషికి 3000. మేము బస్సు వాళ్ళం వస్తాం, మీ దగ్గర ఏం తినము, అంతా మేమే తింటాము అని కూడా చెప్పారు. కానీ వాళ్ళకి బిజినెస్ కదా, వాళ్ళు ఏం ఒప్పుకోలే. మిమ్మల్ని చూపిద్దామని అనుకున్నాం. అక్కడ నిప్పు వేశారు మాకు, అది మంట వేస్తారు కదా, క్యాంప్ ఫైర్ అని. కట్టెలు పెట్టాడు, అంటించాడు కదా. కట్టెకి అంటుకుండే స్వభావమే ఉంది, కట్టెలన్నీ కాలుతాయి. కానీ వాడు ఏం చేశాడంటే పెట్రోలో డీజిలో తీసి వాటి మీద పూసాడు. అగ్గిపుల్ల గీయంగానే అది ఒక్కసారిగా లేచింది. ఆ లేచినప్పుడు నేను ఎప్పుడు అద్వైతిని కాబట్టి నాకు అన్ని దృశ్యాలు కూడా ఆత్మపరంగానే కనపడతాయి. ఒకచోట ఇంత పైకి జ్వాల లేచింది, ఒకచోట ఇక్కడికే లేచింది, ఒకచోట ఇక్కడికి లేచింది. అవన్నీ నిప్పు మంట వండితే ఎట్లా లేస్తుందర్రా? ఒక చోటు నుంచి మండినప్పుడు ఇంత ఇట్లా గోపురంలాగా లేస్తుందా? ఎక్కడికక్కడ, ఎక్కడ ఎక్కువ పెట్రోల్ పడిందో అక్కడ ఎత్తుగా లేస్తుంది, కొంచెం తక్కువ పెట్రోల్ పడ్డ చోట కొంచెం లేస్తుంది. అవన్నీ రకరకాలుగా పైకి లేచింది. ఒక ఆకారం కనపడింది మాకు, అందరికీ కనపడింది, నాకొక్కడికి కాదు, అందరికీ కనపడింది. తర్వాత కాసేపటికి ఏమైపోయింది, ఆ డీజిల్ ఖర్చు అయిపోగానే అది అంటే ఎక్కడైతే కర్మ డీజిల్ కర్మ అనుకోండి కాసేపు, అది కట్టెల మీద పడగానే కట్టెకి మండే స్వభావం ఉంది. కానీ కట్టె మంట కాదు మండింది, డీజిల్ మండింది. అర్థమవుతోందా? అది మండి ఆకారంగా వచ్చింది. ఇప్పుడు కర్మ మండింది మీకు, కర్మే రోజు మండుతున్నది. కర్మ మండి ఈ శరీరంలాగా కనిపిస్తోంది. ఇది కీల జ్వాల. కొంచెం సేపటిగా జ్వాల కాస్త పోయింది. నాకు కనిపించింది, అది నిజంగా లేదు, అది నిప్పు కాదు. ఏది నిప్పు కాదు? ఆ జ్వాల నిప్పు కాదు. నిప్పు ఏమిటి అంటే కట్టెలో ఉంది, దాని ద్వారా కట్టె అంటుకుని దానికి నిప్పు ఉంటే ఇది ఇంకొకళ్ళని అంటించే నిప్పు. ఆ మండి కనపడుతున్నదే అది నిప్పులో నుంచి వచ్చిందే, కానీ అది నిజంగా అది ఉండదు. అట్లా దీంట్లో నుంచి పాపై ఈ రెండిట్లో నుంచి మధ్యలో వచ్చింది చూడండి ఒక గాలి. ఇదిగో అదిగో టిక్, అదిగో అంటే ఆ గాలి లోపల ఉంది కదా. అది కాస్త మన దగ్గర ప్రాణవాయువు అనే ఒక గాలి లోపలి, ఒకటి కాదులే, మన దగ్గర 5 గాలులు ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. 5 గాలులు లోపలికి వెళ్ళి మన కర్మ అనేటువంటి డీజిల్ని మండిస్తే మనకి ఇదిగో నా కర్మ ఈ ఆకారం 5-3 హైడ్, వాడి కర్మ 5-7, వీడి కర్మ 5-8, వాడి అంటే 5-8 అంటే 5-9 అనవకండి. అది మళ్ళీ ఏమనుకుంటారో. ఏమిరా అన్ని మంటలు పైకి లేచినాయి. పైకి లేచినప్పుడు దానికి ఆకారం ఉంది. ఎంతసేపు ఉంది? అదైతే డీజిల్ మండేదాకా, ఇక్కడ కూడా కర్మ మండేదాకా. తర్వాత మన గాజు గ్లాస్. ఇంకా ఆత్మ తెలియలేదంటే ఏం చెప్పనురా నేను. తెలిసినట్టే ఉంటుందమ్మా, కానీ తెలియదు కదా. అవునా కాదా?
ఇప్పుడు అర్థమైందా? జగత్తు మిథ్య అంటే అది మిథ్య, ఆ మంటలన్నీ మిథ్య. దాని ఒరిజినల్ అది ఆభాస, దాని ఒరిజినల్ వస్తువు ఏది? వస్తువు ఆ కట్టెలు మండి, కట్టె మండిపోవాలి. నిప్పు ఉంటుంది చూడండి, కణకణ మండుతున్న నిప్పు, ఆ నిప్పు సత్యం. ఎందుకంటే అది ఎన్ని కట్టెలన్నా అంటించగలదు. మళ్ళీ దాని మీద డీజిల్ పోస్తే అంటే ఇప్పుడు ఈ నిప్పు మండుతున్నదా? డీజిల్ మండుతున్నది. కర్మ అనుభవిస్తున్నాం మనం అందరం. కర్మ ఉన్నంత వరకు ఈ శరీరం ఉంటుంది. కర్మ ఎప్పుడైపోతే పోతుంది. ఈ కర్మ అనుభవించడానికి రావాలంటే బిఫోర్ దట్ ఏముండాలి? ఆ కట్టెలు ఉండాలి. ఆ కట్టెలు కూడా ఇప్పుడు రాయి మీద పోసాను అనుకోరా, మండదు. కట్టె కలిసి కాలేలాంటిదే ఉండాలి. కట్టె ఎట్లా ఉండాలి? కట్టెలో లక్షణం కట్టె కాలేదిగానే ఉండాలి. అదైతేనే డీజిల్ పోస్తే మండుతుంది. ఆ కట్టెగా ఉన్నప్పుడు జీవుడు, అదే మండి బొగ్గు అయిపోతే దేవుడు. జీవుడికి దేవుడికి ఏమిటి తేడా? అది ఇంకొక దాన్ని మండించగలదు, ఈ బొగ్గు మండించలేదు. అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే, ఉపనిషత్తు అన్నీ ఇవే చెప్తుంది. మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది, మీరు చదవరు కదా, చెప్పిందే ఆలోచించరు, ఇంకా చదివేది ఏం చదువుతారు? ఏమక్కర్లే, ఊరికే వినిపోతే కాసేపు పుణ్యం వస్తుంది. ఇట్లా చేయవాకండి. ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, ఉపనిషత్తే కాదు, ఒకప్పుడు నాకు నలుగురు నా దగ్గరికి వేదాంతానికి వచ్చేవాళ్ళని చెప్పాను. అందులో నాగలక్ష్మ అనే ఒక ఆమెకి ఎంత కూర్చున్నా ఆమెకి సమాధి రాలే, ఆత్మ ఆమెకి తెలియలే కదా. ఇంత చెప్పడానికి నాకు కూడా రాలేదు అప్పట్లో, ఇంత చెప్పలేను కదా. నేను సాధన చేసుకుని మీకు రకరకాలుగా చెప్పగలను. ఆమె వచ్చేటప్పటికి నేనేం చేస్తున్నానంటే బాయిలర్ వెలిగించుకుంటున్నాను. బాయిలర్ ఉండేవి మాకు పాతకాలంలో. హీటర్లు లేవు, కరెంటే లేకుండా ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళం మేము. ఏమ్మా అదేమిటి రాగి బాయిలర్ ఉంటుంది. దాని కింద ఒక ప్లేట్ ఉంటుంది, దాంట్లో కొన్ని కట్టెలో చిదుగులో వేసుకుని దాంట్లో నిప్పు వేయాలి. కింది నుంచి ఊదుతూ ఉంటే కింద మండుతుంది. అది వండిన తర్వాత కట్టెలు పడేస్తే అదంతా నీళ్లు కాగుతాయి కదా. అది ఎప్పుడు బయటే ఉంటుంది, లోపల క్లోజ్డ్ ఏరియాలో కూడా ఉండదు. ఆ బాయిలర్ వెలిగించుకుంటున్నా నేను, అది మండటం లేదు. ఒక్కోసారి పచ్చి కట్టెలు వేస్తే మండవు, చాలా కష్టం, కళ్ళల్లో పొగబోతూ ఉంటుంది. మీరంతా అదృష్టవంతులురా, సుఖమైన జీవితం గడుపుతున్నారు కదా. కాలం మీకు చాలా సుఖమైన జీవితం ఇచ్చింది, అందుకని బ్రహ్మ విద్య వంట పట్టడంలే. మాకు కష్టమైన జీవితం ఇచ్చింది కాబట్టి కదా. అమ్మో ఇందులోంచి ఎట్లా బయట పడదామని మేము ఆలోచించుకున్నాం. మీకు స్విచ్ చేస్తే నీళ్ళు వస్తాయి, మాకు కాచుకుంటే వస్తాయి కదా. ఆమె వచ్చింది, అమ్మ నాకు సమాధి రావటం లేదు, నన్ను ఏం చేయమంటారు అంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అని అడిగా. మీరు ఆ నిప్పు పెట్టి దాన్ని వెలిగించుకుంటున్నారు, బూదిని కొట్టంతో కూడా ఉదరానికి రాదురా. అది పొయ్యి అయితే ఉండొచ్చు, బాయిలర్ని ఏం ఊతాము, అది విసురుకర్ర పెట్టి విసురుకోవాలి కదా, లేకపోతే పని ఊదుకోవాలి మనమే నోటితో కదా. బాగా లంగ్ పవర్ బాగుండాలి. అట్లా చేసుకుని అది మండించుకోవాలి. ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, బొగ్గులు నల్లగా ఉంటాయి, కానీ బొగ్గుల్లో నిప్పయ్యేటువంటి శక్తి దాగి ఉంది. బొగ్గులో ఏముంది? నిప్పు అయ్యే శక్తి, అది నిప్పు అవుతుంది. నిప్పై ఇంకో దాన్ని వెలిగించగలదు. ఆ శక్తి ఎక్కడుందంటే లోపల ఉంది దానికి. ఎవరికి? బొగ్గుకి. ఆ బొగ్గులన్నీ కుంపట్లో పెడితే పల్లెల్లో పక్కింటి నుంచి ఇంత నిప్పు తెచ్చుకునేవాళ్ళు గరిటెతో.
సాధారణంగా పల్లెల్లో తెచ్చుకుంటాం, మన సిటీస్లో అట్లాంటిది లేదు. మేము కష్టపడి అది మండించుకోవాలి. ఆ చిన్న నిప్పుని మండించుకుని దాన్ని విసురుకుని విసురుకర్ర పెట్టి దానికి ఒక చిల్లి ఉంటుంది ఆ కుంపటికి. అది విసిరితే ఆ గాలికి అది కొంచెం కొంచెం పెరిగి 2-3 బొగ్గులు నిప్పుగా తయారైతే తర్వాత అది మొత్తం బొగ్గులన్నిటినీ నిప్పు చేసేస్తుంది. బొగ్గులన్నీ నిప్పవడం, నువ్వు బ్రహ్మం అవడం. బొగ్గుగా ఉండడం, జీవుడుగా ఉండడం అది కష్టమా? ఒక మండే దాని పక్కన పెడితే ఇది నిప్పు అంటుకోదా? మరి ఈ మండే దాని పక్కన ఇంతమందిని పెడితే ఎందుకు అంటుకోవటం లేదురా? ఏమి రోగం వచ్చింది మీకు? ఎందుకు నిప్పులుగా చస్తున్నారు? బొగ్గులుగా చావకండి. బొగ్గు మండేదే, లేకపోతే మిమ్మల్ని అందరూ ఇక్కడ కూర్చోబెట్టుకోను. నేను శవాలైతే కూర్చోబెట్టుకుంటానా? మరి ఇంకా మాకు తెలియదే. కొంచెం తెలుస్తున్నదమ్మా, ఇంకా అంతా తెలియట్లేదు. ఏం తెలిసేది? ఇన్ని ఉదాహరణలు చెప్తుంటే ఎందుకు తెలియవు? పాఠం వినండి. అర్థమైందా? ఇట్లకే తిడతా. బొగ్గు ఎంతసేపటికి కట్టె కాలకపోతే ఏం చేస్తాం? వాడెవడో ఆ శ్మశానంలో ఉండే కాటికాపరి ఏం చేస్తాడు? తీసేయుడురా, పొడుస్తాడు. పొయ్యిలో కూడా మనకు పొయ్యి మండకపోతే పొడుస్తాం కదా. నిప్పునేం చేస్తాం? ఎందుకు మండటం లేదు? నా నివురును తీసి పారేస్తే మండిపోతుంది. 114వ ప్రశ్న మిమ్మల్ని పొడుస్తున్నది. అర్థమైందా? అందుకని ఇంత కష్టపడి చెప్పాల్సి వస్తుంది. వినండి. ఇదిగో పరమాత్మ నిశ్చలం, వాడు కదిలేవాడు కాదు. కదిలేది ఎవరు? నిన్ననే చెప్పా. సరస్సు అంటే ఏంటి? అందుకే అది కదులుతుంది కాబట్టి పాము ఎలా వెళ్ళింది? సర్రుని వెళ్ళింది అంటారు. సర్రు అనేది సరస్, ఆ శబ్దం నుంచి వచ్చింది, దాని రూట్ అది. ఎవరైనా కోపం వచ్చి ఇటు నుంచి గవక్కని వెళ్ళిపోతా అనుకో, వాడు సర్రా పోయినాడంటారు. అరే, లిటరేచర్ వల్ల ఎంత లాభమో తెలిసినా మీ సైన్స్ వల్ల ఏం లాభం లేదు. కాలేజీల్లో మమ్మల్ని సైన్స్ వాళ్ళు వాళ్ళ ఆర్ట్స్ వాళ్ళు రా అని ఏదో పెద్ద తక్కువైనట్టు మాట్లాడేవారు. నిజంగా ఆర్ట్స్ వాడే గొప్పవాడు. సైన్స్ వాడికి ఒక్కరవే వచ్చు, మాకు మొత్తం వచ్చు కదా. కాలేజీలో అట్లా అనేవాళ్ళు, సైన్స్ వాళ్ళు చాలా గ్రేట్ ఏమ్మా, ఆర్ట్స్ వాళ్ళేమో పనికి మాలిన వాళ్ళ. సైన్స్ వాళ్ళకి తప్ప ఇంకేం రాదు. మాకు అట్లా కాదు, మాకు అన్ని సబ్జెక్టులు వస్తాయి. సరే, పాపం సైన్స్ వాళ్ళని కోపట్టలే. కాలేజీల్లో ఇప్పటికి కూడా ఉంది అది. సైన్స్ గ్రూప్ అంటే అది రాయల్ గ్రూప్. ఆర్ట్స్ గ్రూపు ఇప్పుడు మరి ఇంజనీరింగ్ వాళ్ళు చాలా డామినేట్ చేసి, ఎవడైనా పిల్లవాడిని ఏం చదువుకుంటా అంటే ఇంజనీరింగ్. దొంప ఇంజనీరింగ్ అని బొంద, ఏమొచ్చురా నీకు? ఏం రాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే నీకు అది కూడా లేకుండా పోతుంది. నీ బతుకు ఇంకా వేస్ట్. పరమాత్మ నిశ్చలం, పరమాత్మ కదలడదా కదా. ఇప్పుడు నువ్వు అహం బ్రహ్మాస్మి అని నీకు చెప్పి నువ్వే పరమాత్మవే అని మేము అంటుంటే న్యాయంగా అయితే నువ్వు అడగాలి, పరమాత్మ నిశ్చలం కదా, నేను ఇప్పుడు మీ దగ్గర కూర్చున్నాను, ఇంకాసేపటికి మా ఇంట్లో ఉంటాను, నేను కదులుతా కదా, నేను ఎట్లా బ్రహ్మం అవుతాను అని. అందుకని ఎప్పుడైతే దేహంలో బంధింపబడి ఉంటావో, బంధింపబడి అంటే సాకారం అవుతావో, నువ్వు అవలే అసలు అయినట్టుగా కనబడుతున్నావు. మంట ఎట్లా కనబడుతోంది? ఉన్నట్టుగా కనబడుతోంది కదా. అది మిథ్య. మిథ్య అంటే అసలు లేనిది కాదు.
జగత్తు మిథ్య అంటే జగత్ అసలు లేనిది కాదు. ఏమ్మా, పరమాత్మ నిశ్చలం కదా, నువ్వు పరమాత్మవి కాదురా. నీలో పరమాత్మ ఉన్నాడు. ఎట్లున్నాడు అంటే ఆ కుమ్మరివాడి స్కిల్లులాగా, కంసలివాడి స్కిల్లులాగా. స్కిల్ వాడి దగ్గరే ఉంది, నీకు ఇచ్చి వాడిది అయిపోలే. అది నిశ్చలం. అర్థమైందా? ఇన్ని ఉదాహరణలు చెప్తే ఇంకా అర్థం కావతే మీ కర్మ, నేను ఇంకేం చేయలేను. అయినట్టే ఉంటుందండి. ఇప్పుడైతే అర్థమవుతోంది. ఆ గేటు దాడితే రాదు. ఇది ఏం కర్మో నాకు తెలియదు. సద్ఘన చిద్ఘన ఆనందఘనం. ఈ ఘనం ఎలా ఉంటుంది అంటే ఇక్కడున్న పరమాత్మ వాడు కదలడు. మీకు తెలియడానికి ఎట్లా ఉంటుందంటే, మేఘాలు ఉన్నాయి కదా పైన, మనం ఫ్లైట్లో ఇంకా పైకి పోతుంటే దానిపైన కూడా మనకు మేఘాలు కనపడతాయి. సూర్యకాంతిలో ఆ మేఘాలు తెల్లగా మెరుస్తూనే కనపడతాయి మీకు ఆ మేఘాలు. అక్కడ ఉన్న మేఘాలలో కనుక నువ్వు దాన్ని పట్టుకోగలిగితే అది గట్టి మంచు. పైన ఏముంది? ఎందుకని ఆ వాతావరణంలో ఏమైపోయింది? ఈ నీళ్లు గడ్డగట్టినాయి. అది ఘనమా, అది చలనమా? ఘనం. అది గడ్డగట్టి ఉంటుంది. అందుకనే ఫ్లైట్ కనుక దానికి పోయి తగిలితే కూడా కింద పడుతుంది. వాళ్ళు చాలా జాగ్రత్తగా, ఇక్కడ మేఘాలు ఉంటాయి, అక్కడ మేఘాలు ఉంటాయి, జాగ్రత్తగా రూట్ పట్టుకొని పోతూ ఉంటారు. వాళ్ళు ఎంత రోడ్లు లేవు కదా. ఇక్కడ ఉన్న మేఘమే నీకు మనసై గడ్డగట్టి నిన్ను దూరనీయకుండా చేస్తే, ఇక్కడ ఉన్న పరమాత్మ ఇక్కడ ఉండగా ఇక్కడ కూడా పరమాత్మ అట్లే ఉన్నాడు కదా. అర్థమవుతుందా? పరమాత్మ అట్లాగే ఉన్నాడు, ఘనంగానే ఉన్నాడు. అందుకని సద్ఘన చిద్ఘన ఆనందఘనం. మరి ఏమిట్రా ఈ ప్రపంచంలాగా నాకు కనపడుతున్నది అంటే, ఆయన శక్తి అందులో నుంచి వ్యక్తమవుతుంది. ఎట్లా వ్యక్తమైంది? నిన్న మీరు కూర్చొని ఉంటే, మీరేం కదలకుండా మీరు ఉన్నది ఉన్నట్టుగా ఉంటే, మీలో నుంచి ఒక సంకల్పం బయటకు వచ్చి ఆ సంకల్పం ఒక రూపం ధరించి, డీజిల్ మండినట్టు రూపం. ఏమి అర్థం కాలేదా? అది మళ్ళీ మీలోనే లయమైంది. మీకేమన్నా ప్రాబ్లం వచ్చిందా? ఏం రాదు. మీలో నుంచి ఒక కొడుకు పుడితే మీకంటే భిన్నంగా ఇంకోడు కనపడతాడు. కానీ నీలో కనపడ్డ అన్ని బొమ్మలు ఉన్నాయే, అంతదాకా ఎందుకురా? నీ కళలో ఎన్ని వస్తున్నాయి? మరి అవన్నీ నీ లోపలే వచ్చినాయా, ఇంకెక్కడ వచ్చినాయా? పరమాత్మలో ఈ ప్రపంచం అట్లొస్తుంది. అది ఉన్నదా పోయిందా? ఇంకేం అర్థం కావాలి? పరమాత్మ సద్ఘన చిద్ఘన ఆనందఘనం. ఆయనలో ఏమీ ఉండడానికి వీల్లేదు, ఆయన ఏమీ అవ్వలేదు. పరమాత్మే ప్రపంచమైనాడు అనవాకండి కదా. అందుకే పరమాత్మే ప్రపంచం అయినాడు అంటలే, పరమాత్మ ప్రపంచంగా కనిపిస్తున్నాడు. ప్రపంచాన్ని సృష్టించాడు. సృష్టి అంటే ఏమిటి? నీ లోపల నువ్వు కళని కల్పించినట్లు. అర్థమైందా? నీకు అర్థం అవడానికి పరమాత్మను కాసేపు ఆకాశం అనుకో. నీకు అర్థం అవడానికి చెప్తున్నా. నిజంగా పరమాత్మ ఆకాశం కాదు, పరమాత్మ నుంచి ఆకాశం పుట్టింది. నీకు అర్థం అవడానికి పరమాత్మను ఆకాశం అనుకో అంటున్నా. ఆకాశం ఎక్కడుంది అంటే నీ పక్కన ఉంది. ఆకాశం అంటే ఎక్కడ చూసావంటే చంపుతా. అంటే నీ పక్కనే ఉంది. ఇదంతా పరమాత్మేరా. అప్పుడు నువ్వు కూడా పరమాత్మవే కదా. మరి నువ్వు పరమాత్మ వాడు అక్కడ ఉంటే నువ్వు ఇట్లా ఎందుకున్నావు?
అది నిరాకారం, ఇది సాకారం. అంటే అక్కడ కూడా పృథ్వీ, ఆపస్సు, తేజస్సు అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ నీ దగ్గర కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నదానికి నీ దగ్గర ఉన్నదానికి తేడా ఏమిటి చెప్పండి? సరిగ్గా చెప్పండి. నిన్నటిదాకా వింటూనే ఉన్నారు. నీ దగ్గర పంచీకృతం అయింది, అక్కడ అపంచీకృతంగా ఉంది. ఇక్కడ కూడా అపంచీకృతంగా లేదు, ఇక్కడ కూడా పంచీకృతం అయింది. గాలిలో అన్ని కాంపౌండ్ కదా గాలి. నీకు అర్థం కావడం కోసం చెప్తున్నాడు అంతే. అపంచీకృత పంచమహాభూతాలు తర్వాత పంచీకృతం అవ్వాలి. నీ ఆకారం పొందాలంటే పంచీకృతం అయి తీరాలి నువ్వు. అందుకని నీ శరీరం పంచీకృతం కదా. ఏమైంది అది? మంచినీళ్ళల్లో కలుషితమైన నీళ్ళల్లో ఒక పటిక తిప్పితే మట్టి కింద సెట్ అవుతుంది కదా. తేలికగా ఉన్న పార్టికల్స్ పైకి వస్తాయి. నువ్వు చాలా బరువుగా ఉన్న పృథ్వీవి. అందుకని ఏమైపోయినావు? ఇంత శరీరం పెట్టుకుని ఇన్ని కేజీల బరువు పెట్టుకొని తిన్న తిండెంత శరీరంలాగా మారితే దీన్ని ఇంకొకటి తింటున్నాడు రోజు. నువ్వైనా 2 గంటలో 3 గంటలో తింటావు. రోజులో ఎంతసేపు తింటావురా? ఒక బ్రేక్ఫాస్టు ఒక ½ అన్ అవర్ 1 అవర్ వేసుకుందాం. ఒక లంచ్, ఒక డిన్నర్, మధ్యలో మధ్య పానీయం సమర్పయామి. స్నాక్లు కదరా, డ్రింకులు, కాఫీ, టీ, మధ్య పానీయం సమర్పయామి. దేవుడికి ఎందుకు పానీయం సమర్పయామి అంటామో తెలుసునా? హస్తో ప్రక్షాళయామి, తిన్నావయ్యా చేయి కడుక్కో. పాదవు ప్రక్షాళయామి, తినంగానే కాళ్ళు కడుక్కో కదా. కానీ మనం ఆయనకి కాళ్ళు కడుక్కో చేయి కడుక్కో అని చెంచాడు ఉద్ధరణ నీళ్ళు ఆయనకు ఆనబోసి, మనమేమో కాఫీ పెద్ద కప్పు, మగ్గు, ఇంకా మాట్లాడితే క్వార్టరు, హాఫ్ క్వార్టరు, ఫుల్ బాటిల్ ఎత్తేయండిరా. అది మన బతుకు. ఆలోచించండిరా. అహం బ్రహ్మాస్మి అని మాట అనుకుంటే కాదు నాయన. నేను ఎట్లా బ్రహ్మమునైనానో అర్థం చేసుకోండిరా. నువ్వు బ్రహ్మమే అయి ఉన్నావు, నీకు తెలియలేదు అంతే. తెలుసుకోమనే ఇంత శాస్త్రం చెప్పేది. ఏమ్మా, ఆకాశానికి నీకు నిశ్చలం అన్నదానికి అర్థం కోసం చెప్తున్నాడు. నీ పక్కనున్నది ఆకాశం, అది కదిలిందా? నువ్వు మాటకు ముందు కదులుతున్నావా లేదా? అది కదలటం లేదు కదా. అది పరమాత్మ, నువ్వు కాదు. దేవుణ్ణి ఎక్కడ చూపించమంటావురా? అలాగే పరమాత్మ కదలిక లేదు, ఏ ఆలోచన లేకుండా ధ్యాన స్థితిలో కూర్చున్నావనుకో. నేను చెప్పాను కదా, ఆకాశంలో మేఘాలు కదిలినట్లు నీలో ఆలోచనలు కదులుతున్నాయి. నిన్న మీకు ప్రాక్టికల్ చూపించాను కూర్చోబెట్టి. కదలని నీ లోపలికి కదులుతున్న ఆలోచనలు ఎలా వచ్చాయి? కదలని నీ లోపలికి కదులుతున్న గ్రహాలు అలా వచ్చాయి. ఇదిగో వీటిలాగా చూడు, ఈ పేపర్ కదలకుండా ఉంది. అంటే కదలకుండా ఉందంటే దీనికి ఎక్కడ కన్నం ఉండి అందులోంచి గాలి దూరి దీంట్లోకి పోలే. ఎక్కడికక్కడ ఈ 2 పేపర్లు మరి వాటిల్లోనే పుట్టింది మరి ఆ గాలి. దీంట్లో గాలి ఎట్లా పోయిందో నాకు తెలియదు. ఇదిగో పోకపోతే ఇదిగో దీని ప్రాణం పోయింది, చచ్చిపోయింది. పో, ఇది కూడా చచ్చిపోయింది. ఒక్కొక్కడు చచ్చిపోతున్నాడు. ఇది కదలని దాంట్లోకి కదిలేది వచ్చింది. ఎలా వచ్చి, అందుకనే అది సత్యం కాదనేది. అది మిథ్య అని ఎందుకంటున్నామంటే, అదా నువ్వు కూర్చున్న దానిలో కల వచ్చిందా?
ఆలోచన వచ్చిందా, ఆ ఆలోచన అంతా కదిలిపోయిందా, సర్రన మళ్ళీ నీ లోపలికే పోయిందా? ఎంత స్పీడ్గా పోయిందిరా. కళలో నువ్వు లండన్లో ఉన్నట్టు నీకు కళ వచ్చిందిరా. రోడ్లో డ్రైవ్ చేస్తున్నావు. రోడ్డు ఎంత పెద్దగా ఉండాలి, రోడ్లో కారు డ్రైవ్ చేసే కారు ఎంత స్పీడ్గా, అంటే పొడుగ్గా రోడ్డు ఉంటే స్పీడ్గా పోతాం కదా, కారు ఎంత స్పీడ్గా పోవాలి. ఎంతసేపు పోయినా నీ బుర్రలో ఇంత చోట్లోనే కదా నీ కారు తిరిగింది. ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసావు అనుకుంటావు. దానికి ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, ఈ పాయింట్ నీకు అర్థం కావడానికి, గానుగ ఎద్దు ఉంటుంది, గానుగ నూనె గానుగ వెళ్ళి చూడండి. దాని 2 కళ్ళకి గంత కడతారు. అజ్ఞానం ఉండేటువంటి గంత మనం కట్టుకున్నట్టే. మన కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ గంత బాగా కట్టుకున్నాం. ఆ గానుగ ఎద్దు మైళ్ళు మైళ్ళు తిరుగుతుంది పాపం. అది అనుకుంటుంది, నేను ఎన్ని మైళ్ళు తిరిగానో, నా భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఎంతసేపు అయిందో, ఎందుకంటే చాలాసేపు అయింది కదా, అన్ని మైళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత కదా నేను నా భార్య పిల్లల్ని కలుసుకోవాలి కదా, అది ఏ కొట్టంలోంచో తీసుకొచ్చి ఉంటారు కదా, అది అనుకుంటుందిట. కానీ అది ఆ గానుగలో నుంచి దిగి బయటకు వచ్చేటప్పటికి దాని పార్ట్నర్ అక్కడే ఉంటుంది. అంటే అది కూడా పాపం ఇంత దూరం నడిచిందేమో అని అది అనుకుంటుంది. నేను ఎన్ని మైళ్ళు నడిచానో, నువ్వు కూడా ఎన్ని జన్మలు ఎత్తానో అనుకుంటున్నావు. ఏం చేసావురా జన్మలెత్తి? ఎన్నో జన్మలను ఎత్తి ఎత్తి పొట్ట కొరకు ఎన్నెన్నో పనులు చేసి ఇంకెన్నో జన్మలు ఎత్త పాల్పడింది. ఇంకేమేమి కానున్నదో ఆలోచించరా. నువ్వు చాలా జన్మలు ఎత్తారని చెబుతున్నావే, ఏం చేసావురా అంటే ఏం చెయ్యలే. ఎన్నో జన్మలను ఎత్తి ఎత్తి పొట్ట కొరకు, నీ కోసం కాదు నువ్వు పనిచేసింది. నీకు డబ్బులు ఎందుకు కావాలి? రకరకాలు తింటానికి కదా. పొట్ట కొరకు ఎన్నెన్నో పనులు చేసి ఇంకెన్నో జన్మలనెత్త పాల్పడితే ఇంకేమేమి కానున్నదో ఆలోచించరా పిచ్చివాడ. ఇంకేమవుతానో అనుకో. ఎందుకంటే అనుకుంటే తప్ప నాకు జన్మ అక్కర్లేదని నీకు అనిపించదు. లేకపోతే ఇంకా చాలా సుఖాలు ఉన్నాయి నాకు, ఇంకా అనుభవించలే. నేను ప్యాలెస్ ఎప్పుడు కట్టుకుంటాను, నేను కోట ఎప్పుడు కట్టుకుంటాను కదా. నాకు ఈ పచ్చడన్నం ఈ పప్పన్నం తింటాం ఎప్పుడు పోతుందో, నేను ఎప్పుడు నాన్ వెజ్ తినగలుగుతాను కదా. కాస్ట్లీ ఫుడ్ కదా, డబ్బులు చాలా ఉంటే తినాలి. మనుషులు అట్లా అయిపోతున్నారా. నీలో ఆకాశంలో మేఘాలు కదిలినట్లు నీలో ఆలోచనలు కదులుతున్నాయి. ఆకాశం కదలదు. అందుకని పరమాత్మను చూపించాలంటే ఆకాశాన్నే చూపిస్తుంది శాస్త్రం. అయితే ఇది సదాకాశం, దీన్ని చిదాకాశంగా మార్చుకో. దట్స్ ఇట్. ఇది సదాకాశం. సదాకాశం అంటే సత్తే ఆకాశంగా కనబడుతోంది నీకు, సత్. దాన్ని చిదాకాశంగా మార్చుకో. ఎందుకంటే చైతన్యం నీ దగ్గర ఉంది, నువ్వు దీన్ని పంపించగలవు. ప్రశాంతంగా నిద్రపోయే నీ లోపలికి అశాంతిని కలిగించే కళ ఎలా వచ్చింది? ఆ భయంకరమైన ఆలోచన నీ శరీరాన్ని కదిలించింది. ఆ అశాంతి కలిగించే కళ నిన్ను కలిచివేసింది. ఒక్కోసారి మనకు భయంకరమైన కళలు వస్తాయి. అది నీ శరీరాన్ని కదిలించినట్లు శబ్దం ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది. శబ్దమే శాసిస్తోంది. శాసించేదాన్ని శాస్త్రం అంటారు కదా. అందుకే వేదం ప్రభు సంహిత.
ప్రభు సంహిత అంటే రాజుగారి ఆర్డర్ ఎలా ఉంటుందో, రాజుగారి ఆర్డర్ ఏం చేస్తాడు, జీవో ఎట్లుంటుందిరా గవర్నమెంట్ ఆర్డర్, ఇంకంతే, దాన్ని నువ్వు అస్సలు చేయటానికి వీల్లేదు. అది శాస్త్రం, వేదం అది చెప్పింది. నువ్వు అదేం పర్వాలేదు, పరిహారాలు వేసుకుంటుంటారులే, ఆ బాపనయ్యలు చెబుతూ ఉంటారు పరిహారాలు, ఏం కాదులేమ్మా, దాన్ని ఇట్లా చేసుకుంటే పోతుంది, ఏం పోదు, నీ వెంటబడుతుంది కదా. పిచ్చి పనులు చేయవాకండి. అది వేదం. వేదం అందుకే ప్రభు సంహిత అని వేదానికి పేరు. ప్రభు సంహిత అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఎంత అంటే, మనం గవర్నమెంట్ మనమే సృష్టించుకున్నది కదా, కానీ వేదము అపౌరుషేయం, పరమాత్మ సృష్టించాడు. అందుకే పరమాత్మ ఎవరో చెప్పాను కదా, పరమాత్మకు శరీరమే లేదు కదా, వాడెట్లా సృష్టిస్తాడు అనవాకండి. వీడే ఆ లెవెల్లో, అంటే వామనుడే త్రివిక్రముడైన లెవెల్లో మాట్లాడే ప్రతి మాట అపౌరుషేయం. ఎప్పుడైతే అఖండ మండలాకారం అని ఇక్కడ దండం పెట్టి కూర్చుంటానో, నేను మాట్లాడే మాటలు భానుమతి మాట్లాడదు, భానుమతికి ఏం రాదు. ఎవరు మాట్లాడతారు అంటే అది అపౌరుషేయం. పరమాత్మ తీసుకుంటాడు తన చేతిలోకి, అయ్యా నువ్వు మాట్లాడు, నాదైతే ఏం లేదు అంటే త్రూ మీ. మీడియా అంటారు చూడండి, మీడియాకి సంబంధమే లేదు. ఎవడో ఆ వార్త ఇస్తాడు, మీడియా వాడు బయట పెడతాడు, అదిగో ఆ వార్త ఆయన ఇస్తుంటాడు, ఈ మీడియా వాడు ఈ టీవీ వాగుతూ ఉంటుంది. మనకేదైనా కోపం వస్తే టీవీని పగలగొడతామా, ఆ టీవీ చెప్పిందండి నాకు ఈ మాటలన్నీ అంటావా. అది అపౌరుషేయం అంటే, అర్థమైందా. దాన్ని 4 భాగాలుగా దార్శనికులు బ్రహ్మజ్ఞానులు తమ మనస్సులోకి వచ్చిన ఆలోచనలను విధి నిషేధం, కొన్ని చెయ్యమని కొన్ని చెయ్యొద్దని. మేము ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళేప్పుడు కూడా మాకు డూస్ డోంట్స్ అని 2 ఇస్తారు. ఈ పనులన్నీ చెయ్యండి, చేయకపోతే ప్రాణం తీస్తాం, ఇవి చెయ్యవాకండి, చేశారంటే ప్రాణం తీస్తాం, రెండిట్లో ప్రాణం తీస్తాం, జాగ్రత్త. అవి దాన్ని విధి నిషేధం, ఇది చెయ్యండి ఇది చెయ్యొద్దు అని చెప్పింది శాస్త్రం. ఆ 2 ఎందులో చెప్పారంటే ఋగ్ యజు సామ అధర్వణ 4 వేదాల్లో చెప్పారు. ఋక్ అనేది, యజుస్ అనేది, సామం అనేది, అధర్వణం అనేది 4 వేదాలు 4 అనే భాగాలుగా పలికారు. ఇప్పటికీ వేదం అదే స్వరంతో, స్వరం మారడానికి వీల్లేదు. వేదం ఎక్కడా కూడా రాయబడి ఉండదు కదా, అది బ్రెయిన్ నుంచి బ్రెయిన్కి ట్రాన్స్మిట్ అవ్వాలి. ఒక మనస్సు ఒక బ్రెయిన్లో నుంచి ఇంకో బ్రెయిన్కి అందుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఒక చోట ఉన్నతమైన స్వరం, ఒక చోట తగ్గు స్వరం, ఒక చోట దీర్ఘం, ఒక చోట హ్రస్వం, ఇట్లా ఉంటాయి ఆ పదాలు. అంటే అట్లా పదాలు పలికితేనే ఆ అర్థం స్ఫురిస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఉదాత్త అనుదాత్త అంటారు. అటువంటి స్వరంతో గురు శిష్య పరంపరగా ఉంటూ వచ్చింది ఇప్పటి వరకు. గురువుగారు చెప్తూ ఉంటారు, శిష్యుడు నేర్చుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఎవడైనా మధ్యలో కొంచెం దూర్చి మార్పులు చేస్తారేమో అని భయంతో దాన్ని ఆ వేదాన్ని మార్పులు చేయకుండా ఘన జట అనేటువంటిది మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో నేర్పిస్తారు. అంటే ఒక పదం చెప్పి ఆ పదం 3 పదాలు చెబుతారనుకో, ఈ 3 పదాల్లో ఈ పదాన్ని వదిలేసే ముందర దీనికి ఇంకొక పదం చేరుస్తారు, అట్లా మళ్ళీ చెబుతారు. మళ్ళీ ఇంకొక పదాన్ని చేర్చి మళ్ళీ ఈ 3 పదాలు చెబుతారు. మళ్ళీ ఈ పదం వదిలేసే లోపల ఇంకెట్లా అర్థం అవ్వాలంటే, మనం పితృదేవతలకి తద్దినాలు పెడతాం చూడండి. మరి ఒరే నేను మీకు ఎట్లాగో చెప్పాలి కదా, ఒకడు మళ్ళీ పైకి చేరాడనుకో, ఆ పై వాడిని ఎలగొట్టేస్తారు.
అంతే కదా, మొత్తం మూడే. ఎందుకని అంటే ఆ పదం వదలడము, ఈ పదం కలుపుకోవడము అనేది వాడికి రావాలి. అందుకని వేదం ఊరికే అది చదివి నేర్చుకోవడం కాదు, ఘన జట అనేటువంటి దాంతో నేర్చుకోవాలి. అందుకని చాలాసార్లు దాన్ని అంతా మళ్ళీ 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 చెప్పుకోవాలి. అది గురువుగారు ఏం చెప్తున్నారో అదే పద్ధతిలో చెప్పాలి, మన సొంత పద్ధతిలో చెప్పడానికి వీల్లేదు. ఏమ్మా, గురువు కానీ అది పలికేటప్పుడు గురువుగారు తప్పు పలకడానికి వీల్లేదు, శిష్యుడు గారు తప్పు పలకడానికి వీల్లేదు. వాళ్ళకి శబ్దం మీద తప్ప మరో అర్థం మీద ఉండదు. ఎందుకని ఆ శబ్దాన్ని అలాగే ప్రిజర్వ్ చేసుకురావాలి వాళ్ళు, అందుకని వాళ్ళకు ఉండదు. దాన్ని వ్యక్తి అప్పుడు ఏం చేస్తాడు, ఇంకో ఆలోచన ఉంటే అది రాదు కదా. ఆ పదాలు పుస్తకంలో ఉండవు, చదువుకోవడానికి ఉండదు. సంత అంటారు, నోటికి ఇప్పించుకొని అదే మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత దాన్నే మళ్ళీ ఎక్కడైనా పోస్తే, మనం శ్రీశైలం పోతే ఉంటుంది చూడండి, వేద పాఠశాలలో పిల్లలు సాయంత్రం మళ్ళీ చదువుకుంటుంటారు. పొద్దున సాయంత్రం వాళ్ళకి చదువుకోవడమే పని. అట్లా చదువుకుని ఏం చేస్తున్నారంటే ఆ రాగాన్ని ఎక్కడైనా, నిన్న మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు నమశంభవేచ మయి ఉభవేచ నమశంకరాయచ మయస్కరాయచ నమశివాయచ శివతరాయచ ఎట్లా చెప్పాడు ఆయన, విన్నారు కదా. సేమ్ అట్లే చెప్పాలి. అందుకని మీరు నమ్మకం కానీ చమకం కానీ చూడండి, కృష్ణ సూక్తం కూడా ఏదైనా సరే వేద భాగాల్ని ఎక్కడో కాశ్మీర్లో ఉండేవాడు, ఇక్కడెక్కడో కన్యాకుమారిలో ఉండేవాడు, ఇద్దరు కలిశారనుకోండి, ఇద్దరు సేమ్ మాట్లాడతారు, అదే అట్లనే చెప్తారు, ఇంకో రకంగా చెప్పడానికి వీల్లేదు. అర్థమైందా? మీకు అర్థం కావాలంటే త్యాగరాజ కృతి నేర్చుకున్నవాడు, ఇక్కడ సౌత్లో ఒకడు నేర్చుకున్నవాడు, అమెరికాలో నేర్చుకున్నవాడు కూడా ఈ రాగంలోనే పాడాలి. అట్లా వేదం కూడా మన ఇష్టం వచ్చినట్టు మార్చడానికి వీల్లేదు. అది వ్యక్తి అప్పుడు ఏమవుతాడు, శబ్దం మీదే వాడికి దృష్టి ఉండాలి. కాబట్టి వ్యక్తి తనను తాను మరచి దార్శనికుల స్థితిలోకి వెళ్ళి అభ్యసిస్తాడు. దర్శించిన వాళ్ళ లెవెల్లో వాళ్ళు పాటాడతారు. అందుకని ఆ స్వరం కూడా, ఆ హార్ట్, ఆ లంగ్ పవర్ కూడా అంత ఉండాలి. మంత్రం చూడండి, ఎవరైనా మంత్రం చెప్పేప్పుడు మహాన్యాసం రుద్రం చెప్పిస్తాం కదా, ఎట్లా చెప్తారు? మరి మనం చెప్పేది ఆలోచించండి. అది అది దార్శనికుల లెవెల్, అపౌరుషేయం కాదు. లెవెల్స్ మారుతున్నాయి చూడు. అది ఆ క్షణంలో వాళ్ళు దేహ తాదాత్మ్యం వదిలేస్తారు. తాదాత్మ్యం ఉంటే వాళ్ళని జీవుడని, పురుషుడని అంటారు. తాదాత్మ్యం వదిలేసిన వాడు పురుషోత్తముడు. అప్పుడు వాడు నిరాకారుడే, సాకారంగా కనపడతాడు నీకు. వాడు పలికిన పలుకులు అపౌరుషేయాలు. ఇతిహాసాదుల్లో అంటే రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు స్వకపోల కల్పితాలు కల్పించవచ్చు, వేదంలో కల్పించడానికి వీల్లేదు. అర్థం అవుతుందా? కాళిదాసు మహాకవి కదా. కాళిదాసు ఏం చేశాడంటే, ఉదాత్త ఉద్ధతశ్చైవ లలిత శాంతమేవచ అని హీరోలు 4 రకాలు ఉండాలి. ఒకడు ధీరోదాత్తుడు, ధీరోద్ధతుడు, ధీర లలితుడు, ధీర శాంతుడు. అటువంటి 4 హీరోస్, నాయకులు. నాయికలు 10 మంది ఉంటారు, నాయకులు 4 ఉంటారు. ఉదాత్తుడైన నాయకుడినే సాధారణంగా, రాముడు కూడా ధీరోదాత్తుడే. మన పుస్తకానికి, కాళిదాసు రాసుకున్న పుస్తకాలకి తను ఉదాత్తుడైన నాయకుడినే ఎన్నుకున్నాడు. ధీరోదాత్తుడు అంటారు ఆ నాయకుడిని. ఆ నాయకుడికి ఎప్పుడూ కూడా బ్లాక్ మార్క్ రాకూడదు. తన నాయకుడికి ఎప్పుడు కూడా, హీరో ఎప్పుడు కూడా చెడ్డ పని చేసినట్టు వాడు ఉండకూడదు కదా. హీరో ఎప్పుడు హీరోలాగే ఉండాలి, అందుకే హీరో అంటారు వాడిని, నాయకుడిని. కాళిదాసు ఏం చేశాడంటే, తన నాయకుడికి చెడ్డ పేరు రాకుండా అంగుళీ వృత్తాంతాన్ని జోడించాడు.
అంగుళీ వృత్తాంతం అంటే శకుంతల అనేటువంటి ఒక అమ్మాయి, దుష్యంతుడు మీకు తెలుసు ఉండండి, నేను ఇందులో కథలోకి రావాలంటే బ్రెయిన్ ఇక్కడ తిప్పుకోవాలి. కపౌరుషేయం అన్నా కదా, ఇందులోకి రాదు. దుష్యంతుడు అనేవాడు విశ్వామిత్రుడు ఈ శకుంతల అనే అమ్మాయిని ఆయన తపస్సు చేసుకుంటుంటే ఆ మేనకని పంపిస్తాడు ఆ ఇంద్రుడు. అందరూ అనుకుంటారు ఇంద్రుడు చాలా చెడ్డవాడు, అందరి తపస్సులు భంగం చేస్తున్నాడు, మేనకని పంపించాడు, వాడు వంగిపోయాడు అని అనుకుంటారు కదా. ఇంద్రుడు చెడ్డవాడు కాదు. ఇంద్రాసనం వెయ్యాలంటే టెస్ట్ చేయాలి వాడిని. ఈ మేనకను పంపిస్తే లొంగిపోయినాడు అనుకో, వీడికి మనకి రాదు, వీడి తపస్సు అయిపోయింది, అందుకని పంపిస్తాడు. అందరికీ తెలియదు ఆ సంగతి. ఇంద్రుడు తపస్సు భంగం చేయడానికి వచ్చాడు అని. వాడికి పిచ్చి రోగమా? ఏం కాదు, వాడు పరీక్ష ఎగ్జామినర్ వచ్చాడు. ఈ అమ్మాయికి ఈమె వేసే కదా మేనక, ఆమెకి సంతానంతో సంబంధం లేదు. ఈ పుట్టిన పిల్లని వదిలేసింది ఆమె వెళ్ళిపోయింది. ఈయన అయ్యయ్యో నా తపస్సు అంతా భంగం అయిపోయింది, నా బతుకేమిట్రా ఇట్లా పాడైపోయింది అనుకుని ఈయన కూడా ఆ పిల్లలు వదిలేసి ఆయన దారిని ఆయన పోయినాడు. పాప ఆ పుట్టిన పిల్ల ఏడుస్తున్నది. 2 పక్షులు, శకుంత పక్షులు అని అంటారు వాటిని. ఆ పక్షులు 2 వచ్చి ఎక్కడి నుంచి తేనె పట్టుకొచ్చినాయో అవి ఆ పిల్ల నోట్లో పిండినాయి. శకుంత పక్షుల చేత ఆ తేనె పిండి ఆ పిల్ల ఏడుపు మానింది. అందుకని ఆ పిల్ల పేరు శకుంతల అని పెట్టారు. కణ్వ మహర్షి స్నానం చేద్దామని శిష్యులందరితో వస్తూ ఉంటే ఒక అడవిలో ఒక చిన్న పిల్ల ఏడుపు వినిపించింది. అయ్యో ఎవరో పిల్లను వదిలిపెట్టిపోయినారే, అనాథ వచ్చానేమో. అంతే, అనాథ వచ్చాయే కదా, చెత్తకుండీలో బారేసిన పిల్ల లాంటిది, అంతే కదా. అక్కడ చెత్తకుండీ లేదు కాబట్టి అక్కడ పడేసిపోయినారు వాళ్ళు. ఆ అమ్మాయిని తీసుకుపోయి పాపం పెంచాడు, చాలా ప్రేమగా పెంచాడు. ఎందుకంటే ఎవరి పిల్లో ఆయనకు తెలుసులే, తపస్సు కదా, ఎవరి పిల్లో తెలుసు. ఆ అమ్మాయిని ముని ఆశ్రమంలోనే పెంచాడు. ఈ పిల్ల పెద్దదైంది. దుష్యంత మహారాజు వేటకనే అడవికి వచ్చాడు. అడవికి వచ్చి మంచినీళ్ళు తాగుదామని పాపం ఇక్కడికి వచ్చాడు, వీళ్ళ ఆశ్రమం, ముని ఆశ్రమానికి. దాహం వేస్తే రాజుగారు కదా. అప్పటికి కణ్వ మహర్షి ఆశ్రమంలో లేడు. ఆయన కూతురు శకుంతల ఆయనకంతా ఆతిథ్యమంతా ఇచ్చింది. రాజులకి బహుభార్యాత్వం ఉంటుంది, వాళ్ళు ఉన్న ఒక భార్యతో ఉండక్కర్లేదు. అందుకని ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాము అని అనుకున్నాడు. ఈ అమ్మాయికి కూడా రాజుగారు నచ్చారు, రాజుగారికి కూడా ఈమె నచ్చింది. ఆ రాజుగారు గాంధర్వ విధిలో వివాహం 8 రకాలుగా చేసుకోవచ్చు. గాంధర్వ వివాహం చేసుకున్నాడు. ఎవరిని? ఆ శకుంతల అనే అమ్మాయిని చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. నేను రాజ్యానికి వెళ్ళి మళ్ళీ వచ్చి నిన్ను పిలుచుకుపోతాను అని చెప్పి వెళ్ళిపోయినాడు ఆ శకుంతలని. ఇది ఇంతవరకు రాజుగారు రావడము, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఇదంతా ధర్మబద్ధంగానే ఉంది కదా. ఆ అమ్మాయి ఎవరో కూడా కనుక్కో. రాజుగారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ అమ్మాయిని అత్తవారింటికి పంపించాలి. కణ్వ మహర్షి చూశాడు, ఈ అమ్మాయి ఏదో పెళ్లి చేసుకుంది, ఇదేదో వ్యవహారం ఉన్నట్టుంది అని. ఆయన ఏం కొట్టలే, తిట్టలే, లవ్ మ్యారేజ్ అని ఏం కోపడలే. మహర్షి కాబట్టి ఆయన దివ్య దృష్టితో చూశాడు. సరే, రాజునే ప్రేమించింది కదా, మంచిది, రాజుగారి దగ్గరికి పంపించేద్దాం అనుకున్నాడు. అందరినీ ఇద్దరిని ఇచ్చేసి, అమ్మ నువ్వు వీళ్ళని తీసుకెళ్ళి అత్తవారింట్లో దించిరా అని పంపిస్తాడు. ఈ అమ్మాయి అక్కడికి వెళుతుంది. న్యాయంగా అయితే ఇప్పుడు రాజు ఆ అమ్మాయిని స్వీకరించాలి, అంతే కదా. ఉదాత్తుడైన నాయకుడు తను. కానీ దుష్యంతుడు ఆ అమ్మాయిని తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే కారణం, రాజుకు అప్పటి వరకు సంతానం లేదు. ఈ అమ్మాయి గర్భవతిగా వచ్చింది, ఇంకా పిల్లవాడు పుట్టలే, తండ్రి పంపించేశాడు. ఎవరో ఈ పిల్లవాడు తండ్రి ఎవరో తెలియదు. అటువంటి వాడిని రాజుగారు తీసుకున్నారు అంటే రాజుగారికి చెడ్డ పేరు వస్తుంది కదా. ఆ పిల్లవాడు రాజుగారి కొడుకు అవునో కాదో. అందుకని నువ్వెవరో నాకు తెలియదన్నాడు.
తన నాయకుడు అట్లా అబద్ధం ఆడటం కాళిదాసుకు నచ్చలే. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది, ఇంకో చోట ఆ భరతుడు పుడతాడు, తర్వాత ఆ భరతుడినే ఇద్దరు రాజుగా స్వీకరిస్తారు, రాజు ఒప్పుకుంటాడు. ఆమె చే కూడా రాజు నేను మర్చిపోయినాను, నాకు తెలియదు, నువ్వెవరో పో అంటాడు. ఆమె చెప్తుంది, నుత జలపూరితంబులగు నూతులు నూరిటి కంటే సునృతవ్రత ఒక బావి మేలు. నువ్వు ఈ దిగుడు బావులు ఉంటాయే, ఆ దిగుడు బావులు నూరు తవ్వించడం కంటే, అందులో పడి చస్తారు కదా మనుషులు, దానికి ఏం ప్రొటెక్షన్ ఉండదు, ఒక బావి మేలు. మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు. ఒక యజ్ఞం చేస్తే ఇంకా మంచిది 100 బావులు తవ్వించడం కంటే. సత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు. అటువంటి యజ్ఞాలు 100 చేయటం కంటే ఒక కొడుకుని కంటే చాలా మంచిది. తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు భువరా అంటుంది. అతనికి చెప్తుంది, అటువంటి కొడుకులు 100 మందిని కనడం కంటే ఒక్క నిజం మాట్లాడటం చాలా గొప్పది, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటుంది రాజుని. అయినా అతను నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. అప్పుడు ఉదాత్త నాయకుడికి లోపం వచ్చింది, అది ఒక బ్లాక్ మార్క్ పడింది కదా. అట్లా పడకుండా ఉండడానికి కాళిదాస మహర్షి, కాళిదాసులు ఆయన మహాకవి కదా, ఆయన ఏం చేశాడంటే ఒక అంగుళీ వృత్తాంతం అని ఒక దాన్ని కలిపాడు. ఏమిటి ఆ అంగుళీ వృత్తాంతం అంటే, దుష్యంతుడు వెళ్ళిపోయాడు గాంధర్వ వివాహం చేసుకుని, శకుంతల దుష్యంతుణ్ణి తలంచుకుని వాడిని గుర్తుపెట్టుకొని మన పిల్లలు సెల్ ఫోన్లలో మాట్లాడుతున్నట్టు అనుకుంటారు. మన పిల్లలు అంతే కదా, పెళ్ళి నిశ్చయం అయింది అనేటప్పటికీ వాడు ఒక సెల్ ఫోన్ ఇచ్చిపోతాడు. దీన్ని ఏమున్నా ఏం లేకపోయినా ఇంకా ఇంతే సంగతులు. ఈ అమ్మాయి మనకు కనపడదు, అబ్బాయి కూడా మనకు కనపడదు. వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా మనకు తెలియదు, అన్ని విషయాలు ఏముంటాయో కూడా అసలు తెలియదు కదా. నిన్న మొన్న పరిచయం అయ్యి అంత కోట్ల విషయాలు ఉంటాయా మాట్లాడుకోవడానికి. పాపం ఈ శకుంతల కూడా అలాగే దుష్యంతుని గురించి ఆలోచించుకుంటోందిగా. ఆ సమయంలో దూర్వాస మహర్షి వచ్చాడట. ఇదంతా అబద్ధమమ్మా, నిజంగా కాలే, కాళిదాసు గారి పైత్యం ఇది. నేను అనకూడదు, మహాకవి కాళిదాసుని అంటే తప్పు. అది ఆయన్ని ఈమె పట్టించుకోవాలి. మామూలుగా ముని ఆశ్రమానికి ఎవరు వచ్చినా పట్టించుకుని వాళ్ళని గౌరవించి వాళ్ళకి ఏదో ఇవ్వాలి. పట్టించుకోలే అమ్మాయి. ఆయన కోపం వచ్చింది, నువ్వు ఏమనుకుంటున్నావో వాడిని నిన్ను మర్చిపోతాడని శాపం పెట్టాడు. ఈ చెలికత్తెలు ఉంటారు కదా ఈ అమ్మాయి దగ్గర, పిల్లలు మునికన్యలు, వాళ్ళు అయ్యయ్యో నాయన నిన్న మొన్ననే గాంధర్వ వివాహం అయింది, ఆ హస్బెండ్ గురించి ఆ అమ్మాయి ఆలోచిస్తుంటోంది, మీరేమో శాపం పెట్టేశారు, ఆ శాపం ఎట్లా పోవాలో కొంచెం చెప్పండి. శాపం పెట్టినా అనుగ్రహించినా వాళ్ళు మహర్షి కదా చెయ్యగలడు. ఈ కాళ్ళ మీద పడి అడుక్కున్నారట. ఆయన ఏదన్నా ఈమెకు ఆనవాళ్ళు ఇచ్చి ఉంటే గుర్తుగా ఆ గుర్తు చూపిస్తే గుర్తు తెచ్చుకుంటాడులే పో అన్నట్టు. దీన్ని అంగుళీ వృత్తాంతం అంటారు. ఈమె ఈ అంగుళి ఆయన ఒక ఉంగరం ఇచ్చిపోయినాడు, అందుకే కదా ఎంగేజ్మెంట్కి ముందు ఉంగరం తగిలిస్తారు. అది ఆ ఉంగరం చేతికి ఉందిట. ఆ ఉంగరం చేతికి పెట్టుకొని తండ్రి ఏమో చెలికెత్తెల్నిచ్చి వాళ్ళ ఇంటికి పంపించేశాడు కదా. మధ్యలో ఒక నది, ఆ నది దాటాలి. నేను అత్తవారింటికి పోతున్నాను కదా, అందులో మహారాజుని పెళ్లి చేసుకున్నాను, రాబోయే జీవితం అంతా నేను రాణిగా ఉంటా. ఎందుకు రాణిగా ఉంటా అంటే ఈమెకు పుట్టబోయే కొడుకే రేపు రాజు అవుతాడు. రాజుగారికి అంతకుముందు పిల్లలు లేరు చెప్పేశాడు. ఈమె ఈ చెయ్యిని నీళ్ళల్లో ఇలా అనుకుంటూ వెళ్ళిందిట.
అంటే పడవలో కూర్చుని చేతి నీళ్ళని ఎంత నెట్టుకుంటాడు. ఈ ఉంగరం కాస్త జారిపోయింది. అందుకు అంగుళీ వృత్తాంతం. ఇది ఎందులో చూపించిన కథ, వేదంలో అట్లా చూపించడానికి వీల్లేదు. ఈ ఉంగరం కాస్త ఒక చేప మింగింది. ఆమెకు ఉంగరం పోయింది కూడా తెలియలే. అంటే మరి ఎట్లుందో చూడు, ఆలోచించుకోండి. సినిమా కథలు ఏం కథలు రా, పిచ్చి కథలు. మన కవులు ఎటువంటి కథలు రాశారో. ఆ రాజుగారు ఎప్పుడైతే నువ్వెవరో నాకు తెలియదు అనేటప్పటికీ వీళ్ళు చెలికత్తెలు వెంటనే ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారు, అమ్మ అమ్మ ఆయన ఉంగరం ఇచ్చాడు కదా, అది చూపించు. దుర్వాస మహర్షి శాపం పెట్టాడని వాళ్ళకి తెలుసు. అది ఏదైనా గుర్తు చూపిస్తే ఈ శాపం పోతుంది అని కూడా తెలుసు వాళ్ళకి. చూపించు అంటే చేతికి ఉంగరం లేదు. ఇంకా ఆమె ఏం చూపిస్తుంది? రాజుగారు స్వీకరించలేదు. అక్కడ న్యాయాధికారులందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా అమ్మ లాభం లేదు, నువ్వు ఏ గుర్తు చూపించడం లేదు, నీ గర్భంలో ఉన్నది ఈయన కొడుకేనని మాకేమిటి, డిఎన్ఏ టెస్టులు లేవు ఆ రోజుల్లో, ఉంటే టెస్టులు చేసేవాళ్ళేమో. వెళ్ళిపోమన్నారు. పుట్టింటికి ఇంకా రానియ్యరు. వన్స్ నువ్వు వెళ్ళిపోయావంటే ఇంకా మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. అక్కడి నుంచి శవమే రావాలి, అది పద్ధతి. అందుకనే ఆమె ఇంకొక ఆశ్రమంలో వెళ్ళి అక్కడుండి అక్కడ కొడుకుని కానీ ఆ కొడుకుని చాలా గొప్పగా పెంచుకున్నది. సింహాలతో వేటాడేటట్టు పెంచుకుంది ఆ కొడుకుని కదా. తర్వాత ఒక రోజున ఆ చేప మింగిన ఆ ఉంగరం ఒక ఒక వెස්සవాడు చేపలు పట్టుకుంటాడు కదా, వాడి ఇంట్లో కోసేటప్పటికి ఇది రాజముద్రిక. అమ్మో ఇది రాజముద్రిక మన దగ్గరికి వచ్చిందే, ఎవడైనా చూస్తే మనని పట్టుకుంటారు, రాజముద్రిక దొంగతనం చేశాడు అనరా. చేప మింగిందంటే ఎవడు నమ్ముతాడు? చేపకి రాజుగారు ఎందుకు ఇస్తాడు? వాడు భయపడి దాన్ని తీసుకుని పోయారు రాజుగారి దగ్గరికి. వాడు, అయ్యా ఇది నా చేప మింగింది, ఇది నా దగ్గరికి వచ్చింది, ఇది మీ ముద్రిక, మీకే ఇస్తాను. అది ఉంగరం చూడగా, అయ్యయ్యో నేను అక్కడ శకుంతల అనే ఒక పిల్లని పెళ్లి చేసుకున్నాను రా, నిజమేరా, ఆ అమ్మాయి వచ్చింది, మనం వెళ్ళగొట్టేస్తాం. ఇది శాప వృత్తాంతం. అంటే ఇప్పుడు ధీరోదాతులైన రాజుగారికి చెడ్డ పేరు రాలేదు కదా. అది అర్థమైందా? నేను ఇక్కడ రాశాను. మరి ఇది చెప్పేవాడికి ఇంత తెలిసి ఉండాలి కదా, అదంతా నేను ఇక్కడ రాయలేను. తెలియకపోతే అంతే. అందుకే పుస్తకం చదువుకుని మీకు ఏం తెలియలేదో అడగడరా అంటే మీరు అది కూడా మీరే చదువుకోండి. మాకేం తెలియలేదో మీరే అర్థం చేసుకొని మీరే చెప్పుకోండి. అట్లుంది మన బతుకు. అందుకే శిష్యుడుగా ఉంటేనే ఎప్పుడు మంచిది. గురువుగా ఉంటే ఈ కష్టాలన్నీ పడాలి. వాడు తెలుసుకోవాలి, మళ్ళీ వీడికి చెప్పాలి, మళ్ళీ వీడు అన్నవన్నీ పడాలి. వీడు జీవుడుగా వీడి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాడు, అవన్నీ అనుభవించాలి. ఏమన్నారు ఏమ్మా? ఇప్పుడు కథ అర్థమైంది కాబట్టి ఈ వాక్యం మీకు అర్థమవుతుంది. కాళిదాసు వంటి మహాకవి కూడా ధీరోదాత్తుడైన తమ నాయకునకు అపప్రథ రాకుండా అంగుళీ వృత్తాంతాన్ని, దూర్వాస శాపాన్ని కల్పించాడు. అది నిజం కాదు. వేదంలో అలా కల్పించే అవకాశం లేదు. అందుచే దాన్ని అపౌరుషేయం అన్నారు. ఇది పౌరుషేయం. ఎందుకంటే నువ్వు విల్ఫుల్గా దాంట్లో చొప్పించావు. కారణం ఏమిటి అంటే తన నాయకుడికి చెడ్డ పేరు రాకూడదు. పరమాత్మ ప్రపంచాన్ని ఆభాసగా సృష్టించి చాలా కాలం ఉంచటానికి ఫ్రేమ్లో బంధించినట్టు ఒక ఫోటోని మనం ఫోటోలు తీస్తారు. ఫోటో మన దగ్గర అలాగే ఉంటే ఎక్కువ కాలం ఉండదు కదా. అందుకని ఒక ఫ్రేమ్లో పెట్టి దాన్ని బిగిస్తాం. ధర్మ అర్థ కామ మోక్ష అనేటువంటి ఒక ఫ్రేమ్లో బంధించాడు నిన్ను. అందరినీ పరమాత్మ ఏం చేశాడు?
ధర్మ అర్థ. ఫ్రేమ్ 4 వైపులు ఉంటుందా? 2 పెద్దవి, 2 చిన్నవి. ఏమ్మా? ధర్మ అర్థ కామ మోక్ష అనేటువంటి 4 బిగించట మన్ని. అంటే ఫ్రేమ్లో ఇప్పుడు బిగించబడ్డాం. ఫ్రేమ్ వదిలించుకున్నామంటే పోతాం కదా. 3 విధి నిషేధ రూపంగా శాసించి అర్ధకామాలు, ధర్మ అర్ధ కామ అనే 3 విధి నిషేధం ఉంది వాటికి. అంటే ఇది చెయ్యి, ఇది చెయ్యకూడదు అని ఆ 3 ఉంది. కానీ 4వ దానికి ఏమ్మా, ఈ 3 పూర్వమీమాంసలో పెట్టేశారు. ఉత్తర మీమాంస అని వేరే రాశాడు. అందులో ఏం చేశారంటే ఈ ఆభాస బంధాన్ని నుంచి బయటపడే మోక్ష ధర్మాన్ని ఉపదేశించాడు. అందుకే ఈ 3 వేరు, ఈ 1 వేరని మీకు మొట్టమొదట్లోనే చెప్పాను. బోర్డు మీద వేసి కూడా మళ్ళీ చెప్పాను. ఆ మోక్ష ధర్మాన్ని దేంట్లో ఉపదేశించా? అవే ఉపనిషత్తులు. ఉపనిషదుల్ అనేటువంటి 3 పదాలు అవి. ఉపనిషదుల్ అనేవి. ఈ పదానికి పరమాత్మ సమీపానికి నిన్ను తీసుకెళ్ళేది అని అర్థం. దగ్గరికి. ఇక్కడ పరమాత్మ ఇక్కడే కాదమ్మా, ఇక్కడ కూడా ఉన్నాడు పరమాత్మ. నువ్వు ఇందులో ఉన్నావు కదా. నిన్ను పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళేది ఎవరు తీసుకెళ్తారు? ఉపనిషత్తు తీసుకెళ్తుంది. అది తీసుకెళ్ళి ఏం చేస్తుంది? పరమాత్మలో లయం చేస్తుంది. ఉపనిషత్తు నిన్నేం చేస్తుంది అంటే, నిన్ను లయం చేస్తుంది అంటే ఏమిటి? నువ్వు జీవుడుగా ఉంటావు. జీవో బ్రహ్మైవా. ఒరే, నువ్వు ఆల్రెడీ బ్రహ్మవేరా. నువ్వు జీవత్వాన్ని వేసుకుని జీవుడుగా తయారైనావు. ఆ జీవత్వం కాస్త పోగొట్టుకుంటే నువ్వు బ్రహ్మవే. వేద ప్రాచేతసాదాసీత్. వేదము ప్రచేతసుడి కుమారుడైన వాల్మీకి మహర్షిచే రామాయణ రూపంలో రచించబడిందిట. మనందరికీ రామాయణం వాల్మీకి మహర్షి రాశాడు అని కదా తెలుసు. వాల్మీకి మహర్షి ఎవరు అంటే, మీ అందరికీ తెలిసిన వాల్మీకి బోయేవాడు కదా. వాల్మీకి తన గొంతుతో తనే చెప్పుకున్నాడు. ఎవరితో అంటే రాముడితో. వాల్మీకి మహర్షి అయినాడు కదా, ఆ రాముడితో వాల్మీకి రాముడితో తనని గురించి తను ఇంట్రడ్యూస్ చేసుకోవడం, పరిచయం చేసుకుంటూ ప్రాచేతసోహం దశమం పుత్రో రాఘవనందన అంటాడు. నేను ప్రచేతసుడు అనేవాడి కొడుకుని. అంటే ప్రాచేతసుడు నా పేరు. దాశరథి అని రాముడిని అంటలే, దశరథుడు కొడుకు అని. అట్లాగే నేను ప్రచేతసుడు అనేవాడి కొడుకుని, దశమం 10వ కొడుకుని. నేను ప్రచేతసుడు అనేవాడి 10వ కొడుకుని అని చెప్పుకున్నాడు. ఎవరు? వాల్మీకి. దశమం నేను వాల్మీకిని అని చెప్పలే. పుత్రో రాఘవనందన, రాఘవనందన అని పిలిచి రాముణ్ణి నేను ప్రచేతసుడి 10వ కొడుకుని అని చెప్పాడు. అందుకని నా పేరు ప్రాచేతసుడు. మరి 10వ కొడుకు అయితే నీకు ఈ రోగం బోయేవాడుగా ఉండాల్సిన కర్మం ఏం పట్టింది ఆ రోజుల్లో? నిన్ననే చెప్పా, బ్రాహ్మణో శముఖమాసీత్. మనుషుల్ని బట్టి కాదు, నీ జ్ఞానాన్ని బట్టి నీకు కులం ఉండేది. నువ్వు జ్ఞానం వస్తే నిన్ను హయ్యర్ కులంలోకి ప్రమోట్ చేసేవాళ్ళు. నువ్వు పుట్టిన కులంలో ఉండక్కర్లేదు. జాబాలి మహర్షి అలాంటి వాడే కదా. అంటే కులాల్లో ప్రమోషన్ ఉండేది. ఇప్పుడు సంక్షేమం ఇచ్చి నీ కులంలోనే ఉంచుతున్నారు. నీకు జ్ఞానం ఇచ్చి నీకు ప్రమోట్ చేయాలరా. ప్రమోట్ చేయటంలే, డబ్బులు ఇచ్చి డబ్బులన్నీ తీసుకుని వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఆ కులం పేరుతో సీట్లు సంపాదించుకుంటున్నారు కదా. మెరిటోరియస్ వాడు పడిపోతున్నాడు. ఏం చేస్తాం మరి? అనుభవించాలి. ఎందుకురా ఈ పని అంటే, రాజ్యాన్ని ఎవరు సృష్టిస్తున్నారో, ఎవరు జీవోలు తయారు చేసుకున్నారో వాళ్ళందరూ కేవలం రాజకీయం మింగడం కోసమే వచ్చిన వాళ్ళు. నిజంగా దేశాన్ని పరిపాలించడానికి రాలేదు మనుషులు.
అంతే వాళ్ళ కర్మ. 10వ పిల్లవాడయ్యి వాళ్ళు సరిగ్గా పెంచక వాడిని అంటే నెగ్లెక్ట్ చేసి వాడు బోయ పిల్లలతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. శూద్ర పిల్లలతో ఆడుకుంటున్నాడు. అంటే శూద్ర పిల్లలతో తప్పని నేను అంటలే, దాంట్లో చెడువన్నీ నేర్చుకుంటారు. అట్లా నేర్చుకుని ఏమవుతారు అంటే వాడు బోయవాడైపోయినాడు. ఆ బోయ పిల్లనే పెళ్లి చేసుకున్నాడు, బోయ సంతానాన్ని కనేశాడు. మరి ఆ పిల్లల కంటే ఆ సంతానమే కదా, కానీ ఆ సంతానం అంతా బ్రాహ్మణులు. కానీ తల్లి వీడే వెళ్ళాడు. ఆ అమ్మాయిని కనుక వీడింటికి తెచ్చుకుంటే వాడు బ్రాహ్మణ పిల్లలుగా పెరిగేవాళ్ళు. వీడే వెళ్ళి ఎక్కడ ఉన్నాడు, ఎందుకంటే వీడే కన్వర్ట్ అయినాడు కదా. మన వాళ్ళు ఎంతమంది క్రిస్టియన్లుగా కన్వర్ట్లు కావటంలే, అట్లా అయినాడు. తర్వాత ఈ దొంగతనాలు, మరి వాళ్ళు అడవిలో ఉండి దొంగతనాలు చేసేవాళ్ళు, వాళ్ళ వృత్తి అది. మహర్షులు వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకున్నారు దొంగతనాన్ని. మా దగ్గర ఏం లేదు నాయన, గోచీలు, కమండలం, ఈ దండం, బ్రహ్మదండం చేతి కింద పెట్టుకొని చేస్తా, అలాంటివి ఉన్నాయి, మా దగ్గర ఏం లేవన్నారు వాళ్ళు. మీ దగ్గర ఏం లేకపోతే మీరు ఎంత గొప్పవాళ్ళు ఎందుకు అవుతారు, మీకు అందరికీ ఎందుకు దండాలు పెడుతున్నారు, మీకు ఏదో ఉంది మరి ఇచ్చేయండి అన్నాడు. తప్పకుండా ఇస్తాము నీకు, మా దగ్గర ఉన్నది నీకు తప్పకుండా ఇస్తాము. ఇప్పుడు నువ్వు మమ్మల్ని హింసిస్తున్నావు కదా, దీనివల్ల నీకు కొంచెం పాపం వస్తుంది. పైగా ఎంతమందినో చంపావు, ఎన్నో జీవరాశుల్ని చంపి నువ్వు బాగా తింటున్నావు కదా కదా. ప్రాచీన బర్హి అనే ఒక రాజుకి యజ్ఞం చేసి ఎంతోమంది వీటిని యజ్ఞం బలి ఇచ్చాడు. అవన్నీ నువ్వు పోయిన తర్వాత నీ కొమ్ములు గిట్టలు పెట్టుకుని నిన్ను పొడవడానికి రెడీగా ఉన్నాయి. తింటాం కాదురా లోపలికి. ఇది ఆయన ఎవరు, మన సుధాంశుజీ మహారాజ్ అంటాడు, నీ పొట్ట చాలా పవిత్రమైంది, బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణోహుతం కదా, బ్రహ్మైవ తేన గంతవ్యం, అక్కడికి పోవాలి నువ్వు. అందుకు నువ్వు ఆహారం వేయాలి. కానీ ఈ పొట్టకి నువ్వు, ఇది కబ్రిస్తాన్ కాదు. కబ్రిస్తాన్ అంటే శ్మశానం. శ్మశానంలో ఏం వేస్తారంటే మాంసము ఎముకలు వేస్తారు. నువ్వు మరి నాన్ వెజ్ మింగుతున్నావంటే నీ అర్థం ఏమిటి? ఫ్యాషన్ అయిపోయింది మనుషులకి కదా. అట్లా వాడు తింటున్నాడు. ఇవన్నీ నువ్వు పాపం చేస్తున్నావు నాయన. నీ భార్య పిల్లల కోసం చేశాను అన్నావు కదా, ఒకసారి పోయి వాళ్ళని అడిగిరాపో, ఈ పాపం వాళ్ళు కూడా పంచుకుంటారేమో అడిగిరా అన్నాడు. ఇంటికి వెళ్ళి భార్యని అడిగాడు, నాకు ఏదో పాపం వస్తుందట, అది ఏమన్నా నువ్వు కూడా కాస్త తీసుకుంటావు. నాకేం పని, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, చచ్చినట్టు నువ్వు ఏం చేస్తావో తీసుకొచ్చి పెడితే నేను తింటా, నా పిల్లలకి పెట్టుకుంటా. అంతేగాని లంచం పుచ్చుకుంటే జైలుకి వాడు వెళ్తాడా, పిల్లలు పిలిచిపోతారా? ఇది కూడా అంతే. నువ్వు ఎట్లా తెస్తావో నాకు సంబంధం లేదు, తీసుకురా అని చెప్పింది. నా భార్య ఇట్లంది, ఆమె ఏం పంచుకోదుట అని చెప్పాడు వీళ్ళ దగ్గరికి వచ్చి. మరి ఎందుకురా పిచ్చివాడా, కూర్చో ఇక్కడ రా అని వాడిని కూర్చోబెట్టి రామ అనరా అన్నారట. నాకు రాదన్నమాట. అంటే నాలుక ఎంత ముద్దయిపోయిందో. నాన్ వెజ్ తినద్దు అని మేము చెప్పటంలే, నువ్వు తినే ఆహారాన్ని బట్టి నీ టంగ్ షార్ప్నెస్ ఉంటుంది కదా. సాత్విక ఆహారం తింటే మనస్సు కూడా సాత్వికంగా ఉంటుంది. తినేదే కదా, ఏది తింటే ఏమి అంటే, ఏది తింటే తిను. బుద్ధి లేదురా. అమెరికాకు పోయిన వాళ్ళు చాలామంది నా దగ్గర కనపడతారు, అమ్మ మనం తినకూడదా అని చెబుతారు. పైగా అంటే నీకు అది కూడా తెలీదా, మనం తినకూడదా? ఇండియాలో తిన్నావుట్రా, నేను ఇండియాలోనే కూడా తిన్నాను. నీ కర్మ. అంటే నీకు అంత మరి దౌర్భాగ్యంగా బతుకుతున్నావు, ఆలోచించుకో. ఏమ్మా, అందుకని వాడికి రామ అని శబ్దం రాలేదుట.
వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తోచలేదుట. అందుకని మరా 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 అనరా అన్నారట. మరా 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 వస్తుంది కదా, మరా వస్తుంది, మరా వస్తుంది. మరా 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 అంటే ఏమైపోతుంది అంతే. చిన్నప్పుడు మా మనవడు, వాడికి 1 సంవత్సరంన్నర ఉండేది, అఖిల్. వాడిని శ్రీరామ రామ రామ అనరా అనేదాన్ని నేను. చిన్న పిల్లవాడు నేర్పించడానికి. అనను అనేవాడు. ఏమనవురా అని అడిగేదాన్ని. శ్రీరామ రామ రామ అనను అనేవాడు. నాకు వాల్మీకి మహర్షికి వాళ్ళు ఎట్లా చెప్పారో నేను అట్లా అనుకున్నా. వాడిని ఎప్పుడు ఏమనవురా అని అడగండి పిల్లల్ని, వాడు రిపీట్ చేస్తారు ఖచ్చితంగా. ముందు చెప్తే అనరు. వాల్మీకి కూడా అట్లా అనలేదుట. అందుకని మరా మరా చెప్పేశారు. వాళ్ళు వెళ్ళిపోయినారు. ఒరే మరా మరా అనుకుంటూ కూర్చో, నీకు ఇంకా పాపం రాదు అని చెప్పారు. వీడు మరా 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 అనుకుంటున్నాడు. పుట్టలు పెరిగిపోయినాయట వీడి ఒంటి మీద. అందుకు వాల్మీకంలోంచి బయటికి వచ్చాడు కాబట్టి వాల్మీకి అయినాడు. ఆయన ప్రాచేతసుడు, ఆయన పేరు రామాయణంలో ఉంది. ఇది అందరికీ తెలీదు. మేము వాల్మీకులం అని చెప్తారు వీళ్ళు. హిస్టరీ తెలియదు, ఏం తెలియదు. ఏం చదువుతున్నారో, విద్యా విధానం ఏమిటో, మరి ఏం చేయదలుచుకున్నారో ఈ ప్రపంచాన్ని నాకు అర్థం కాలే. కేవలం డబ్బుతో ముడిపెట్టుకుని డబ్బుతో బతకాలనుకుంటున్నారు. ఆ డబ్బు వీళ్ళని ఎప్పుడో ముంచేస్తుంది. ఇప్పుడు ముంచేస్తూనే ఉంది, తర్వాత కూడా ముంచుతుంది. మునిగినప్పుడు మునుగుతున్నాను అంటే అప్పుడు ఏం లాభం లేదు. అది అర్థమైందా? ప్రాచేత సోహం అన్నాడు. అమ్మో 115 వేద భాష మనకు అర్థం కాదు. ప్రాకృతాన్ని సంస్కరించి సంస్కృత భాషను మన ఋషులు తయారు చేశారు. అందుకని మిగిలిన దేంట్లోనైనా శబ్దాలు మాటలు తేడా ఉంటుందేమో కానీ పియూటి పుట్టు బియూటి బట్ ఎందుకు అయింది అని అడగచ్చేమో. సంస్కృతంలో అట్లా అడగడానికి ఉండదు కదా. పియూటి పుట్ అయింది, బియూటి మరి పియూటి బియూటి ఒకటే కదురా. అది బుట్టు కావాలి కదా, అది అంతే అంటాడు. ఇది సైలెంట్ అంటాడు కదా. ఏం చెప్పాలిరా? సంస్కృతం అలా చేయటానికి వీల్లేదు. అది అందుకని సంస్కరించబడింది, ఆల్రెడీ సంస్కరించేశారు దాన్ని. ఇంకా మళ్ళీ సంస్కరించడానికి వీల్లేదు. ఆ భాషలో ఎవరు వేలు పెట్టడానికి వీల్లేదు. తల్లి సమస్త భాషలకు దైవత భాష అని సంస్కృతానికి అది పేరు. అన్ని భాషలకు తల్లి అదేట సంస్కృత భాష. అదే అపౌరుషేయం అనుకుంటే అది అపౌరుషేయం. దాని నుంచి వచ్చిన అన్ని భాషల్లో ఎవరెవరి భాషకి దాంతో సమానమైన పదం, తద్భవ దాని నుంచి పుట్టిన పదం, మన దేశంలో వాడుకలో ఉన్న పదం దేశం, తత్సమ తద్భవ దేశ్య గ్రామ్య అని 4 రకాలు ఉంటాయి భాషలో. ఇవి తత్సమ పదాలు, తద్భవ పదాలు, దేశ్య పదాలు, గ్రామ్య పదాలు. అనింద్య గ్రామ్యం తిట్లుంటాయే అవి. అనేక భాషా పదాలు దీనిలో వచ్చి చేరాయి. శబ్దజాలం మహారణ్యం చిత్త విభ్రమ కారణం. శబ్దజాలాలు మహా పెద్ద అడవి లాంటిది, రోడ్లు ఉండవు, చిత్త విభ్రమ చేస్తాయి, నీ మనస్సుకి భ్రాంతిని కలిగిస్తాయి. ఈ శబ్దాలన్నీ విపరీతార్థాలను కలిగించి నీ బుర్రను పాడు చేస్తున్నాయి. అపౌరుషేయమైన వేదాన్ని అర్థం చేసుకుంటే ఈ ప్రపంచం నుంచి నీకు బంధ విముక్తి కలిగించి అది పరమాత్మను చేరుస్తుంది. సంస్కృత భాష ఎలాంటిదో కంప్యూటర్ లాంగ్వేజ్ అలాంటిదని చెప్తున్నాడు. కంప్యూటర్ లాంగ్వేజ్లో సంస్కృతాన్ని రాయొచ్చుట, ఇంకే భాష రాయడానికి రాదుట. లాంగ్వేజ్ అంటారు కదా మీరు, అది రాయడానికి వస్తుంది అని ఒక్క సంస్కృత భాషే వస్తుందిట.
అట్లా రాయడానికి. మరి ఆ ఏఐ అదే రాస్తారేమో, మనం అంత చదువుకోలేదు కాబట్టి మనకు తెలియదు. ఏమో వాడు ఏమడిగాడు, వేదం అపౌరుషేయమంటే ఏమిటి, భగవంతుడు నిరాకారం కదా, వాడు ఎట్లా చెప్తాడు, వీడెట్ట నేర్చుకున్నాడు అంటే, నేర్చుకున్నవాడిది అపౌరుషేయమే, చెప్పిన వాడిది అపౌరుషేయమే. అందుకని వాళ్ళకి అర్థం తెలియదు. మనకి పురోహితులు వీళ్ళు మంత్రాలు చెప్తారే, వీళ్ళకి అర్థం తెలియదు. ఎందుకని అర్థం వాళ్ళు నేర్చుకోలే, వాళ్ళు శబ్దమే నేర్చుకున్నారు. అర్థం ఎవరు నేర్చుకుంటాడంటే రామనాథం గారు నేర్చుకుంటారు, అద్వైతి నేర్చుకుంటాడు. ఆ శబ్దానికి అర్థం ఎట్లాగో. 7:51 టైం ఎంత అయింది? ఓం తత్సత్. ఇప్పుడు గోబ్రాహ్మణేభ్య అన్నప్పుడు మీరు అనుకోండి, అప్పుడు మొత్తం యూనివర్స్ అంతా శుభమస్తు. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.